ఏంటో మీరు చెప్పండి. Tell me, which is more important, boys and the girls? బాయ్స్ గర్ల్స్ అడుగుతున్నాను. అభిషేకము ముఖ్యమా, prayer life or anointing? ప్రార్థనా జీవితము ముఖ్యమా, అభిషేకము ముఖ్యమా? ఏది ముఖ్యమో చెప్పండి. Sorry? Both are important. Then why they are fighting? మరి ఎందుకు వారు పోట్లాడుకుంటున్నారు? They should have simply come to the stage and said both are important. They should have gone. ఆ రెండు ప్రాముఖ్యమే అని చెప్పేసి వెళ్ళిపో, స్టేజ్ మీదకి వచ్చి చెప్పి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు డిబేట్ చేయాలి? Yes. Next question. Okay. రెండో ప్రశ్న, How do you say both are important? రెండో ప్రాముఖ్యమని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? How do you say both the points are important? రెండు అంశములు కూడా ప్రాముఖ్యమైనవే అని ఎలాగ చెప్పగలుగుతున్నారు? Say. చెప్పండి. Brothers say, sisters can also debate for you. సేవకులైన సహోదర సహోదరులు చెప్పవచ్చు, మీకు కూడా డిబేట్. Prayer is important to live in this world. ప్రార్థన అనేది ఈ లోకములో జీవించడానికి మనకి అవసరమై ఉన్నది. In heaven there is no prayer. పరలోకములో ప్రార్థన లేదు. Tell me, have you ever heard the angels praying in heaven? పరలోకములో దేవదూతలు ప్రార్థిస్తున్నట్లుగా ఎప్పుడైనా విని ఉన్నారా? Workers? No. సేవకులు? There is no prayer in heaven. Only when we live on the earth, we need God's favor, God's help, God's cooperation, God's blessings. Therefore we pray. పరలోకములో ప్రార్థన లేదు. ఈ భూలోకములో ఉంటున్నప్పుడే దేవుని కనికర కటాక్షములు, దేవుని దయా కృప మనకు కావాలని చెప్పి మనం ప్రార్థిస్తున్నాము. But as for the anointing is concerned, కానీ అభిషేకం విషయంలోకి వచ్చినప్పుడు it is necessary in both the places, on the earth as well as in heaven. అభిషేకం అనేది రెండు స్థలములలో అవసరమే, భూమి యందును పరలోకమందును అవసరమే. Yes. So Holy Spirit anointing is more important than prayers. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము ప్రార్థనల కంటే అతి ప్రాముఖ్యముగా కనబడుచున్నది. The kingdom of heaven is not meat and drink, but joy in the Holy Ghost. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. But we never find anywhere people praying in heaven except the rich man who prayed from hell. కానీ పరలోక రాజ్యములో ప్రార్థించడం అనేది ఎక్కడ మనం వినుటలేదు, చూచుటలేదు. కానీ ధనవంతుడైన వాడే పాతాళ లోకములో ప్రార్థిస్తున్నాడు. He prayed to Abraham, have mercy on me, send Lazarus that he may cool my tongue with the drop of water from the tip of his finger. అతడేమని ప్రార్థించుచున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా మీద దయ చూపించి లాజరు యొక్క వేలు కొనను నీటిలో ముంచి ఆ బొట్టులతో నాకు నాలుక తడపమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. In hell everybody will pray. నరకములో అందరూ ప్రార్థిస్తారు. Why? ఎందుకు? Because of the torment. ఆ యొక్క భయంకరమైన యాతనను బట్టి. In heaven nobody prays. పరలోకములో ఎవ్వరూ ప్రార్థించరు. Number 2. రెండవది, Matthew 7:21 says, not everyone who calls unto me saying, Lord, Lord, will enter into God's kingdom. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యంలో చెప్పబడుచున్న విధంగా ప్రభువా ప్రభువా అని పిలుచు వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశింపరు. So just by praying alone we can't go to heaven. కాబట్టి ప్రార్థన చేయటం మూలంగా మాత్రమే మన పరలోకానికి వెళ్ళలేము. Similarly, అదే విధముగా by the anointing alone we can't go to heaven. అభిషేకం మూలంగా మాత్రమే కూడా దేవుని రాజ్యంలో ప్రవేశింపలేము. So the reason for a debate is to have an elaborate knowledge on a particular topic or a subject. ఇందువల్ల మరి మీకు డిబేట్ గా అంశం ఇచ్చుచున్నామనగా ఒక అంశం మీద ఒక లోతైన అవగాహన మీకు కావాలని చెప్పి మేము ఇలాగ ఇచ్చుచున్నాము. Similarly, godly wisdom or worldly wisdom. అదే విధముగా లోక జ్ఞానము మరియు దైవిక జ్ఞానము. Now answer me, which is more important? ఇప్పుడు నాకు జవాబు చెప్పండి, ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనది? Sorry? Godly wisdom. The way to go to school? మరి ఎందుకు స్కూల్కి వెళ్తున్నారు? Why are you trying for UPSC test? మిగిలినటువంటి యూపీఎస్సీ పరీక్షలకు ఎందుకు మీరు సిద్ధపడుచున్నారు? Why you leave the school and go to college and universities? మరి పాఠశాల విద్యాభ్యాసమైన కళాశాలలకు ఆ తర్వాత విశ్వవిద్యాలయాలకు మీరు ఎందుకు వెళుచున్నారు? Tell me. Sorry? Say loudly. Oh, I have given answer already.
So you need worldly wisdom to live in this world. కాబట్టి మీరు మీ జవాబు మీ ద్వారానే వచ్చినది. ఈ లోకంలో జీవించడానికి మనకి లోక జ్ఞానము కూడా అవసరమే. Yes, if you don't have enough knowledge on a particular area, you cannot find a job. ఒక కార్యం మీద ఒక అంశం మీద సరైనటువంటి బుద్ధి వివేకములు మీకు లేనట్లయితే మీరు ఈ లోకంలో ఉద్యోగం సంపాదించుకొనలేరు. Therefore Jesus once said to his disciples, అందువల్ల యేసు ప్రభు ఒక పర్యాయమందు శిష్యులతో ఇలాగనే చెప్పి ఉన్నారు, the worldly people are wiser than you. లోక జనులు మీకంటే జ్ఞానులై ఉన్నారు. Because at least they know how to live in the world. ఎందువల్లంటే వారు కనీసం ఈ లోకములో అయినా ఎలా జీవించాలో వారికి తెలుసు. But you, my disciples, neither know how to live in this world nor in heaven. కానీ శిష్యులైన మీకు ఈ లోకములో ఎలా జీవించాలో తెలియదు, పరలోకములో కూడా ఎలా జీవించాలో మీకు తెలియదు. But divine knowledge is important for both the places. కాబట్టి దైవికమైన బుద్ధి అనేది రెండు స్థలములకు అవసరమై ఉన్నది. To live in this world we need knowledge. ఈ లోకములో జీవించడానికి మనకు బుద్ధి కావాలేను. Similarly in heaven also we need knowledge. Bible says in Ephesians 3:10, in heaven knowledge of the wisdom of God will keep increasing. అందువల్ల పరలోక రాజ్యంలో కూడా మనకు దేవుని జ్ఞానం అవసరము. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్య ప్రకారముగా పరలోకములో దేవుని జ్ఞానం అనేది పెరుగుతూనే ఉండునని చెప్పి వ్రాయబడి ఉన్నది. The wisdom of God will be made manifest through to the ages in heaven through the church. దేవుని క్రీస్తుని ఆ యొక్క జ్ఞానం అనేది సంగమ మూలంగా ఇప్పుడు బయలుపరచబడుచున్నదని చెప్పి వ్రాయబడి ఉన్నది. Read 10th verse. 10వ వాక్యం చదువుకుందాం. తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు To the intent that now unto the principalities and powers in heavenly places. The principalities and powers in heavenly places. పరలోకములో ఉంటున్న ప్రధానులకును అధికారులకును the wisdom of God will be manifested through the ages. ఆ యొక్క సంఘము ద్వారా తనకి నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడుచున్నది. So divine wisdom is more important than the worldly wisdom. కాబట్టి దైవిక జ్ఞానం అనేది లోక జ్ఞానము కంటే అతి అవసరమైనది. Now this night we will study something about knowledge. ఈ రాత్రికాల సమయమందు ఈ బుద్ధి వివేకముల గురించి కొన్ని కార్యములను నేర్చుకుందాం. Yes, in the book of Hosea chapter 4 verse 6. హోషేయ పుస్తకము 4వ అధ్యాయము 6వ వాక్యములో మనం చదువుచున్నాము. Where is the book of Hosea? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. My people are destroyed for the lack of knowledge. Read the whole thing. మొత్తం వాక్యం అంతా చదవండి. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. My people are destroyed for lack of knowledge, because thou hast rejected knowledge, I will also reject thee, that thou shalt be no priest to me. Seeing thou hast forgotten the law of thy God, I will also forget thy children. Here God says, my people are destroyed due to lack of knowledge. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. And it is more specifically addressed to the priest in the church. అది మరి ప్రాముఖ్యముగా సంఘములోని యాజకులకు సంబోధించి వ్రాయిచున్నారు. The servants of God in the church. సంఘములో ఉన్నటువంటి దైవ సేవకులకు సాదృశ్యమై ఉన్నది. Most servants of God, they reject God's knowledge. దేవుని సేవకులైన వారు అధికముగా దేవుని జ్ఞానమును విసర్జించుచున్నారు. They reject being a priest, they reject divine knowledge. వారు యాజకుడిగా ఉండి కూడా దైవికమైన జ్ఞానమును విసర్జించు వారుగా కనబడుచున్నారు. Therefore God says, you will no more be my priest. అందువల్ల దేవుడు చెప్పుచున్నారు, ఇక మీదట మీరు నా యాజకులుగా ఉండుటకు నేను వదిలివేయుచున్నాను. For God to put out a servant of God from the ministry, he doesn't have to commit some serious crimes like murder, theft, adultery, fornication, this and that. ఒక దేవుని సేవకుని దేవుని సేవలో నుండి బయటకు త్రోసివేయ నిమిత్తము ఆ దైవ సేవకుడు ఘోర పాపములను చేయనక్కరలేదు. అనగా దొంగతనమునో వ్యభిచారమునో హత్యనో ఇటువంటి కార్యములు చేయనక్కరలేదు. Yes, lack of knowledge alone is enough. జ్ఞానరహితముగా ఉండుట చాలును.
God will reject them. దేవుడు వాళ్ళని విసర్జింతురు. Most people are rejected, but they don't know. అనేక మంది విసర్జింపబడి ఉన్నారు కానీ ఆ సంగతి వారికే తెలియటలేదు. Not only that, they will be rejected. వారు మాత్రమే కాదు విసర్జింపబడినది. And God will say, you will no more be my priest. మీరు ఇక మీదట నా యాజకుడు కాకుండా నేను విసర్జింతును. Because you have forgotten my law. ఎందుకంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రమును మర్చి ఉన్నావు. I will also forget your children. కనుక నేనును నీ కుమారులను కూడా మర్చిపోవుదును. Yes. So, since in this church the servants of God are not married, you are our children. ఈ యొక్క సంఘములో దైవ సేవకులైన వారికి వివాహం లేదు కాబట్టి మీరే మా యొక్క పిల్లలుగా కనబడుచున్నారు. Yes. All the children seated here under this roof, you are all our children. ఈ యొక్క హాల్లో ఈ కప్ప కింద కూర్చున్న మీరందరూ కూడా మా యొక్క పిల్లలై ఉన్నారు. Jesus always used to address to the disciples saying, little children. యేసు ప్రభు ఎప్పుడు శిష్యులు చూసి చిన్న పిల్లలారా అని చెప్పుచున్నారు. But some of his disciples are older than him. కానీ కొంతమంది శిష్యులైన వారు ఆయనకంటే పెద్ద వయసు ఉండిన వారు ఉండవచ్చును. Yet in the spiritual sense he called them all as children. అయినప్పటికీ ఆత్మీయ రీతిలో వారందరినీ కూడా ప్రభువు పిల్లలనే పిలిచి ఉన్నారు. So in the church the servants of God are in the place of the parents, and the believers and the children are our children. కాబట్టి సంఘంలో చూచినప్పుడు దైవ సేవకులందరూ కూడా తల్లిదండ్రుల స్థానంలో కనబడుచున్నారు. విశ్వాసులైన వారు మా యొక్క పిల్లలుగా కనబడుచున్నారు. Paul says, I am a father to you. పౌలు చెప్పుచున్నాడు, నేను మీకు ఒక తండ్రిని అని చెప్పుచున్నాడు. You don't have many fathers. మీకు అనేకమైన తండ్రులు లేరు అని చెప్పుచున్నాడు. But you may have 10,000 instructors. అయితే 10,000 మంది బోధకులు మీకు ఉపదేశకులు మీకు ఉండవచ్చును. All the preachers are not necessarily to be fathers. ఉపదేశకులందరూ కూడా తప్పనిసరిగా తండ్రులుగా ఉండాలని లేదు. They must attain a perfection in character to be fathers. వారు తండ్రిగా ఉండు నిమిత్తము తమ స్వభావములలో ఒక సంపూర్ణత చెందిన వారుగా ఉండవలేను. Fathers will love. తండ్రులు ప్రేమించుచున్నారు. And when the children commit some mistake, the fathers will పిల్లలు తప్పిదము చేయుచున్నప్పుడు discipline them. వారిని క్రమశిక్షణలోకి తీసుకుని వచ్చుచున్నారు. Fathers will not hate their children, however bad they are. Even they are handicapped, they won't hate them. పిల్లలు ఎంత దుష్టులుగా కనబడినా సరే, వికలాంగులుగా కనబడినా సరే, తండ్రులు ఎంత మాత్రం కూడా తమ పిల్లలను ద్వేషించరు. But good fathers, real fathers will really discipline their children. మంచి తండ్రులు, నిజమైన తండ్రులు నిజమైన రీతిలో పిల్లలను క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చెదరు. If they are obedient to their fathers, the fathers will love them and care for them. They'll educate them, they'll put them in best places in the world, so that through their children they may receive some glory. That is the intention of every father. తండ్రికి విధేయత చూపించినప్పుడు తండ్రులు ఏం చేస్తారంటే వారికి కావాల్సినవన్నీ ఇస్తారు, మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు, మంచిగా ఉద్యోగముల్లో వారిని పెడతారు. ఎలాగైనా సరే భవిష్యత్తులో వారి యొద్ద నుండి ఏదైనా మేలు పొందుకోవాలని చెప్పి అన్ని రీతిలో వారికి తోడ్పడుతూ ఉంటారు. At the same time, when they commit a crime, అదే సమయంలో పిల్లలు ఏదైనా నేరము చేసినప్పుడు the fathers say, don't look at my face. తండ్రి వారికి ముఖమును కూడా కనీసము చూడరు. They even curse them. వారిని శపిస్తారు కూడా. Yes. When Absalom, the son of David, killed his own brother Amnon, దావీదు కుమారుడైన అబ్షాలోము తన సహోదరుడైనటువంటి అమ్నోనును హత్య చేసినప్పుడు David said, tell Absalom my son never to see my face. దావీదు చెప్పుచున్నాడు, అబ్షాలోముతో నా కుమారునితో ఇలాగు చెప్పుడి, నా ముఖము చూడకూడదని. Sometimes some junior workers, when they commit a mistake, I tell them, don't look at my face. కొంతమంది చిన్న సేవకులు ఏం తప్పిదము చేసినప్పుడు నా ముఖాన్ని చూడొద్దు, వెళ్ళిపోవద్దని చెప్తూ ఉంటాను. I tell them, I don't want to see you. మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదని చెప్పుదును. Not because we hate them, వారిని నేను ద్వేషిస్తున్నానని కాదు, but I want the children to be disciplined. కానీ నా పిల్లలందరూ క్రమశిక్షణలో ఉండాలని నేను కోరుచున్నాను. As you sang and as we are all so taken up by singing about the love of God, you must also see in God the other side of his character, that is righteousness. దేవునికి ప్రేమతో గురించి పాడి ఉన్నాము, దేవునికి ప్రేమతో ఎంతగానో నింపబడి ఆకర్షింపబడి ఉన్నాము. అయితే దేవుని ప్రేమ యొక్క మరొక ప్రక్కన కూడా మనం చూడాలి, అదే దేవుని యొక్క నీతి అయి ఉన్నది. If you sin, మీరు పాపము చేసినప్పుడు he'll put you to death. ఆయనకు మరణ శిక్ష విధించును. When Adam sinned, he died in his soul. ఆదాము పాపము చేసినప్పుడు తన యొక్క ఆత్మయందు మరణించి ఉన్నాడు. That is God's righteousness. అది దేవుని యొక్క నీతిగా ఎంచబడుచున్నది. So don't look at only one side of God and be deceived. అందువల్లే దేవుని యొక్క ఒకే వైపున మీరు చూసి మోసగించబడవద్దు. Here knowledge, what do you mean by knowledge? Why people of God are destroyed, especially the priests are destroyed
Due to lack of knowledge. ఇందువలన జనులు ఇక్కడ బుద్ధి వివేకములు లేక జ్ఞానము లేని వారు నశించుచున్నారు. ప్రత్యేకముగా యాజకులు ఎందుకొరకు ఈ విధంగా దేవుని ద్వారా విసర్జింపబడుచున్నారు. Without knowledge we can do nothing. ఈ బుద్ధి జ్ఞానములు లేకుండా మనం ఏమీ చేయలేము. We will always commit mistakes. ఎల్లప్పుడూ కూడా తప్పిదాలు చేస్తూ వెళుతూ ఉంటాము. And we will damage things. మనం అనేక రకాల నశింప చేయించు ఉంటాము. Knowing the principles alone is not knowledge. ఈ యొక్క నియమాలు తెలుసుకోవడం మాత్రమే జ్ఞానము కాదు. Yes, knowing the principle is the basic knowledge. ఆ యొక్క నియమములు తెలుసుకుందా అనేది పునాది యొక్క బుద్ధి జ్ఞానంగా కనబడుచున్నది. Yes, when I use that knowledge to do something, that becomes experiential knowledge. కాబట్టి నేను ఏదైనా చేయుటకు నేను అలవాటు పడినప్పుడు అది నా అనుభవపూర్వకమైనటువంటి బుద్ధిగా కనబడుచున్నది. I thought I can drive alone. నేను అనుకొనుచున్నాను నేను ఒంటరిగా వాహనమును నేను నడుపుకొని వెళ్ళవచ్చునని. Because for nearly 10 years when I was in Delhi, I used to accompany the brother who used to drive the vehicle with us underpass. ఎందువలనంటే నేను ఢిల్లీలో 10 సంవత్సరములు సేవ చేయుచున్నప్పుడు నేను పాస్టర్ గారితో పాటు నేను ఆ విధంగా వాహనములో నేను నడిపించుకుంటూ వెళ్ళుచుండేది వాడను. I knew the principle. I must ignite the engine first. నేను దాని యొక్క నియమం నాకు తెలుసును. మొట్టమొదటిగా ఆ యొక్క యంత్రాన్ని వేడి చేసుకొనవలెను. Then I must apply the clutch. ఆ తర్వాత క్లచ్ ని నేను నొక్కవలెను. Change the gear. ఆ తర్వాత గేర్ మార్చుకొనవలెను. And slowly apply my leg on the accelerator and my vehicle move. I know the principles. ఆ తర్వాత నెమ్మదిగా యాక్సిలరేటర్ మీద నా పాదముని నొక్కినప్పుడు బండి ముందుకు కదలును. ఇటువంటి నియమాలన్నీ నాకు తెలుసు. I thought driving is very easy, nothing is there. ఇవన్నీ సులభమే కదా అని చెప్పి అనుకొని ఉన్నాను. This is what I had to do. ఇదే కదా నేను చేయవలసిన కార్యములు. So when I went to Punjab in 1992. నేను ఎప్పుడైతే పంజాబ్ దేశంలో 1992 సంవత్సరంలో వెళ్ళి ఉన్నానో, A believer boy was driving my car. ఒక విశ్వాస సహోదరుడు నాకు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. So halfway through I told him, give me the vehicle, I'll drive, because I know the principles. సగం దూరం వచ్చిన తర్వాత ఇవన్నీ నియమాలు నాకు తెలుసు కదా, నేను బండిని తోలుతాను, నాకు ఇవ్వమని చెప్పి అతని యొద్ద నుండి నేను తీసుకుని ఉన్నాను. When I tried to apply the principles, నాకు తెలిసినటువంటి నియమాలు ఉపయోగించుటకు మొదలు పెట్టినప్పుడు within 2 minutes 2 నిమిషాలలోనే the car plunged into a field. నా కార్ అనేది పక్కనున్న పొలాల్లోకి దిగిపోయింది. Because I had no experience. ఎందుకంటే నాకు అనుభవం లేదు. Yes. Then the driver is a small boy and he told me, Pastor, you need experience, I'll give you. So you be here, I'll be sitting by your side, then you steer the vehicle. అప్పుడు పాస్టర్ గారు, ఆ డ్రైవర్ అబ్బాయి చెప్పి ఉన్నాడు, పాస్టర్ గారు మీకు ఇంకా అనుభవం కాలేదు, మీరు నేర్చుకోవాలి, కాబట్టి మీరు కూర్చోనండి, నేను ప్రక్కన కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ మీకు నేర్పిస్తానని చెప్పి ఉన్నాడు. Most of us we know certain principles. అదే విధంగా మనకు కూడా కొన్ని నియమాలు మనకు తెలిసి ఉండవచ్చును. Unless we put the principle into practical life gradually, degree by degree, we cannot have experience. ఎప్పుడైతే ఆ నియమాలు మనకు తెలిసిన కార్యములను మన అభ్యాసములోకి మనం పెట్టుకొనుచున్నామో అప్పుడు క్రమేణా మనం దాటి నేర్చుకోగలుగుచున్నాము. So the knowledge, the principle of knowledge needs to be our experience. కాబట్టి ఆ యొక్క ప్రాథమిక బుద్ధి అనేది మన యొక్క అనుభవముగా మార్చబడవలెను. It will take a very long time. ఒకవేళ అది దీర్ఘకాలము పట్టవచ్చును. Yes, so the experience will help. కాబట్టి అనుభవం అనేది to make many people knowledgeable. అనేక మందిని బుద్ధిమంతులుగా మార్చును. And without knowledge, Bible says God's people will be destroyed. ఇటువంటి బుద్ధి జ్ఞానము లేనందువలన దేవుని జనులు నశించిపోవచ్చున్నారని వాక్యంలో చదువుచున్నాం. What is basically this knowledge? ఈ యొక్క ప్రాథమికముగా ఈ యొక్క దేవుని తెలుసుకునే బుద్ధి అనేది ఏమై ఉన్నది? Coming back to the book of Proverbs chapter 1. సామెతల పుస్తకము 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు in 3 verses 3 వాక్యాల్లో మనం చూచినప్పుడు the writer says about knowledge. ఇక గ్రంథకర్త జ్ఞానము గురించి, తెలివి గురించి మాట్లాడుచున్నాడు. First of all in verse 22, మొట్టమొదటిగా 22వ వాక్యంలో చూసినప్పుడు, ఎట్లనగా జ్ఞానము లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించుకొందురు. How long, ye simple ones, will ye love simplicity? And the scorners delight in the scorning, and fools hate knowledge. Turn you at my Here the word of God says, fools hate knowledge. ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాము, బుద్ధిహీనులు జ్ఞానమును అసహించుకొందురు. Fools, బుద్ధిహీనులు, they hate knowledge. వారు ఆ బుద్ధి జ్ఞానమును అసహించుకొందురు. When we teach them, they'll run away. వారికి మనం బోధిస్తున్నప్పుడు వారి పారిపోవుదురు. They will never listen. వారు ఎంత మాత్రమో వినరు. They will never understand. వారు ఎంత మాత్రమో గ్రహించుకొనరు. Tell me why?
ఎందుకో చెప్పండి. They may appear to be big people, very wise people. వారు పెద్ద పెద్ద వ్యక్తులుగా చాలా జ్ఞానవంతులుగా కనబడుదురు. But they are fools. కానీ వారు బుద్ధిహీనులై ఉన్నారు. Fools hate knowledge. బుద్ధిహీనులు జ్ఞానమును అసహ్యించుకొందురు. And what is in fact knowledge is? అది అసలు జ్ఞానము లేనట్లయితే బుద్ధి వివేకములుగా ఏమై ఉన్నది? 7th verse reads, 7వ వాక్యములో మనం చదువుచున్నాము. The fear of the Lord is the beginning of knowledge. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. But the fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. Fools despise wisdom and instruction. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. Among the servants of God and among the believers in our church all over the world, there are many fools. How? సేవకులైన వారి మధ్యలోను విశ్వాసుల మధ్యలోను అన్ని చోట్లను మన మధ్యలో అనేక మంది మూర్ఖులైన వారు బుద్ధిహీనులు కనబడుచున్నారు. They hate knowledge. ఎందుకొరకు వారు జ్ఞానమును అసహ్యించుకొనుచున్నారు. They despise wisdom. వారు జ్ఞానమును వారు తృణీకరించుచున్నారు. And they want to continue as fools lifelong. వారు జీవిత దినాలన్నీ కూడా మూర్ఖులుగా బుద్ధిహీనులుగానే కొనసాగింపగోరుచున్నారు. Yes, God hated or rejected King Saul. దేవుడు రాజైన సౌలును తృణీకరించి ఉన్నాడు, విసర్జించి ఉన్నాడు. Because of his disobedience. ఎందువలనంటే అతడు చూపించిన అవిధేయత మూలముగా. And God gave him nearly 38 long years to repent. అంత మాత్రమే కాకుండా దేవుడు 38 సంవత్సరముల దీర్ఘకాలాన్ని పశ్చాత్తాపడ నిమిత్తం అనుగ్రహించి ఉన్నారు. Having kept him in the throne. సింహాసనంలోనే ఉంచుచు 38 long years. 38 సంవత్సరాల దీర్ఘకాలము. He never repented. ఎన్నడూ మారు మనసు పొందలేదు. Therefore he died as a fool, David says. అందువలనే దావీదు చెప్పుచున్నాడు, ఒక మూర్ఖుడు ఒక బుద్ధిహీనుడు చనిపోయినట్లుగా చనిపోయి ఉన్నాడు. And similarly, God may bear up with us long. అదే విధంగా దేవుడు మనంతో కూడా అనేక దినములు మనల్ని భరించుచూ వచ్చును. But if you don't repent, కానీ మన పశ్చాత్తాపపడని ఎడల, as a pastor give you all chance to repent and come closer to God. పాస్టర్ గారు ఇంతగా సమయము తరుణమిచ్చి ఉన్నారు, మీరు మారు మనసు పొంది దేవుని యొద్దకు రండి అని చెప్పి ఉన్నారు. If you don't repent for your crimes, your mistakes, your faults, your flaws, whatever, మీకు తప్పిదములు, మీకు నేరములు, మీ దోషములు, మీ పాపముల విషయమై మన పశ్చాత్తాపపడని ఎడల your end will be a disaster. మీ యొక్క ముగింపు అనేది నాశనకరముగా ఉండును. Saul died falling upon his own sword. రాజైన సౌలు తనకు స్వంత ఖడ్గం మీద పడి చనిపోయినాడు. That should never happen to any servant of God or any believer, senior or junior, or more specifically the youngsters like you. అటువంటి వారి అటు జీవితము మన సేవకుల్లో ఎవరికీ సంభవించకూడదు. పెద్దవారైనను చిన్నవారైనను యవనస్తులైనటువంటి మీలాంటి వారికైనా సంభవించకూడదు. Not only that, అంత మాత్రమే కాదు, because these people as fools they reject knowledge. వీరు మూర్ఖులుగా బుద్ధిహీనులుగా ఉండి దేవుని యొక్క బుద్ధి జ్ఞానమును తిరస్కరించుచున్నారు. అంత మాత్రమే కాదు, What does God say? దేవుడు ఏమని చెప్పుచున్నారు? In the 28th verse he says, 28వ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు, they will call upon me, వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని but I will not answer. నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. They shall seek me early, వారిని శ్రద్ధగా వెతికెదరు గాని but they shall not find me. వారికి నేను కనబడకుందును. Because they hated knowledge, I did not choose the fear of the Lord. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. So the prayers of such fools will never be heard or answered. అటువంటి బుద్ధిహీనుల ప్రార్థన ఎంత మాత్రము ఆలకించబడదు, జవాబు ఇవ్వబడదు. But they will prosper sometimes. అయినను కొన్ని సందర్భాల్లో వారు అభివృద్ధి పొందగలుగుదురు. As verse 32 says, 32వ వాక్యం సెలవిస్తున్న విధముగా in the ministry they may prosper. వారు సేవలో అభివృద్ధి పొందుదురు. They may preach well, they may be placed in a big church. వారు ప్రసంగం బాగా చేయగలుగుతారు, పెద్ద పెద్ద సంఘాల్లో ఉండగలుగుతారు. Yes, and they'll prosper in every way. అయినప్పుడు ఏమాత్రం వాళ్ళు అభివృద్ధి పొందుతారు. But even the prosperity, అయినను వారికి క్షేమము, వారికి అభివృద్ధి, as they remain fools, వారికి బుద్ధిహీనులుగానే ఉండేటట్లుగా చేయుచున్నది. they will ultimately or eventually be one day destroyed. వారు క్రమేణా వారు నాశనములకే వారు వెళ్ళిపోవచ్చు ఉన్నారు. Therefore every child of God must take time to have a glimpse of how he is going to finish his race in this world. అందువల్ల ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ లోకములో తన జీవితం ఎలా ముగించబడనై ఉన్నది అనే ఒక దృష్టి కలిగి ఉండవలేను. Yes, knowledge is best. All the boys look at me, listen. బాయ్స్ అందరు దయచేసి మాట్లాడుతున్నారు, చూడండి. Yes, don't talk. మాట్లాడవద్దు. Don't be fools. బుద్ధిహీనులుగా ఉండవద్దు. Yes.
So knowledge comes from fear of God. కాబట్టి యెహోవా యందు భయభక్తుల మూలముగానే ఈ తెలివి బుద్ధి అనేది వచ్చుచున్నది. What is fear of God? దేవుని యందు భయభక్తులు ఏమై ఉన్నవి? Keeping away from anything that appears to be evil. కీడుగా కనబడుచున్న ప్రతి కార్యము నుండి దూరముగా వెళ్ళిపోవటయే జ్ఞానము. That is the fear of God. అదే దేవుని యందలి భయమై ఉన్నది. Yes. Joseph was given a beautiful chance to commit a big crime. యోసేపు ఒక పెద్ద అపరాధము చేయ అవకాశము యోసేపునకు కలిగి ఉండెను. The master's wife wanted him to commit sin with her. తనకి యజమాని యొక్క భార్య తనతో పాపము చేయ కోరి ఉన్నది. Joseph said, I fear God, I can't do it. అయితే యోసేపు చెప్పుచున్నాడు, నేను దేవునికి భయపడవాడను, నేను ఆ పని చేయజాలను అని చెప్పుచున్నాడు. So those of us who fear God, we will never dare to commit any mistake under any circumstance for any reason. అందువల్ల దేవుడి యందు భయభక్తులు ఎవరైతే నిలుపుతారో ఎట్టి సందర్భంలో అయినను, ఎట్టి పరిస్థితుల్లో అయినను, ఎటువంటి సమయంలోనైనను ఎంత మాత్రమును కూడా దేవునికి విరోధమైనటువంటి అపరాధము చెయ్యరు. Therefore the psalmist says in Psalm 37, అందువలనే కీర్తనలో 27వ కీర్తనలో కీర్తనకర్త ఈ రీతిగా చెప్పుచున్నాడు, children come unto me పిల్లలారా నా యొద్దకు రండి, and I'll teach you the fear of God. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము, నేను మీకు దేవునికి జ్ఞానమును బోధించెదను. 34:11. కీర్తనలు 34:11. పిల్లలారా వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. Come ye children, hearken unto me. Hearken unto me. Hearken unto me. I will teach you the fear of the Lord. Come ye children, hearken unto me. I'll teach you the fear of the Lord. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. In Psalms 128, the last verse reads, 128వ కీర్తన చివరి వాక్యములో కూడా ఈ రీతిగా చదువుచున్నాము, thus shall the man be blessed who fears God. యెహోవా యందలి భయభక్తులు కలవాడు ఈలాగున ఆశీర్వదింపబడును. So your true blessing rests in how much you love God. కాబట్టి ఒక నిజమైన how much you fear God. ఒక నిజమైన ఆశీర్వాదం అనేది నువ్వు ఎంత కలతకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దాని మీదనే ఆధారపడి ఉన్నది. Yes. So therefore, through Hosea, God said to the children of Israel in the Old Testament, due to lack of knowledge, you perish in spite of your being my children. అందువల్ల హోషేయ పుస్తకములో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా చెప్పుచున్నాడు, మీరు నా ప్రజలుగా కనబడుచున్నప్పటికీ మీలో జ్ఞానము లేనంత వలన మీరు నశించిపోచున్నారనే వ్రాయిచున్నాడు. Because they lacked knowledge and they rejected knowledge, they despised wisdom. What happened to them in verse 7 he says, వారు జ్ఞానము లేని వారుగా బుద్ధిని అసహించుకొంచున్నారు కాబట్టి వారి గురించి 7వ వాక్యములో ఏమని వ్రాయబడి ఉన్నది, as they were increased in number, వారు సంఖ్యలో పెరుగుచూ ఉన్నప్పటికీ so they sinned against me. వారు నాకు విరోధంగా పాపములు కూడా చేయుచున్నారు. Therefore I will change their glory into shame. అందువల్ల వారి ఘనతను నేను అవమానమునకు మార్చెదను. People who fail to have knowledge and apply their hearts to wisdom, God will put them to shame now and eventually to death. ఎవరైతే జ్ఞానమును అసహించుకొనుచున్నారో దాన్ని తిరస్కరించున్నారో దేవుడు ఈ లోకములో వారిని నీచ స్థితికి తీసుకుని వెళ్ళెదరు. అంత మాత్రమే కాకుండా చివరికి మరణమునకు కూడా అప్పగించి వేయుదురు. Yes, therefore knowledge for a child of God is the basic and dire need. అందువలన ఒక దేవుని బిడ్డకు ఒక ప్రాథమికమైనటువంటి ఒక పునాది అయిన అత్యవసరమైన కార్యం ఏమనగా బుద్ధి జ్ఞానములై ఉన్నవి. Therefore the psalmist says, come unto me all you children, we will teach you, we won't give you ice cream and laddu. అందువలన కీర్తనకర్త చెప్పుచున్నాడు, పిల్లలారా నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదనే కానీ లడ్డూల ఐస్ క్రీమ్ మీకు పెట్టను. Some children ask me, pastor, when you come for youth meeting, what will you give us? పాస్టర్ గారు మేము యూత్ మీటింగ్ వస్తే మాకు ఏం పెడతారు పాస్టర్ గారు అని కొంతమంది పిల్లలు అడిగారు. So we need to entice them. We will give you biryani, we will give you ice cream, and what else you want, tell me? సరే బిర్యానీ ఇస్తాం, ఐస్ క్రీమ్ ఇస్తాం అని చెప్పి వారిని ఆకర్షించి ఉన్నాం. ఇంకా ఏం కావాలో చెప్పండి మీకు. Yes, chocolates. చాక్లెట్లా? And thank God he never asked us to take you for a tour. సరిగ్గా తిరుపతి అంతా చుట్టి తిరిగి చూపించండి పాస్టర్ గారు, టూర్ తీసుకెళ్ళని చెప్పి అడగలేదు. మంచిదే, youth meetings are very good, యూత్ మీటింగ్స్ అన్ని మంచివే. but with the motive, the objective is not right, కానీ దానికి ఉద్దేశము దాని సంకల్పము సరైన రీతిలో ఉండకపోతే it will be a waste of time, money and energy. అవన్నీ కూడా మన వ్యర్థముగానే మన సమయమును, మనకు శక్తిని, మన డబ్బును ఖర్చు పెడుతున్నామని అర్థము. Therefore I don't have a habit of
promising the children, come to the youth meeting, I'll give you this, I'll give you that. I don't say that. I'll give you knowledge, I'll give you wisdom. అందువల్ల పిల్లలకు ఎప్పుడు నేను వాగ్దానం చెయ్యను, ఏమనగా మీరు యూత్ మీటింగ్ రండి, అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పను గాని దేవుని జ్ఞానాన్ని బుద్ధినే మీకు నేను బోధించెదను. Other things may be necessary, they may appear to be necessary, but not important. మిగిలిన కార్యాలన్నీ కూడా అత్యవసరముగా మనకు తోచును, కానీ అవి ప్రాముఖ్యమైనవి కానే కావు. Other things you can buy anytime, you can have it anytime, anywhere. మిగిలిన వస్తువులు మిగిలిన కార్యాలన్నీ ఎప్పుడైనా ఎక్కడైనా మనం కొనుక్కొనవచ్చును. But knowledge, wisdom, instruction, these things will be given to you only by the servants of God. కానీ బుద్ధి వివేకములు జ్ఞానములు ఆజ్ఞలు నడవలసిన మార్గం అంతా కూడా దైవ సేవకుల మూలముగానే మీకు లభించును. Therefore from today you make up your mind to grow in knowledge, and more specifically the knowledge of God's will, plan and purposes. అందువల్ల ఈ దినం మొదలుకొని దేవుని యొక్క బుద్ధి యందు జ్ఞానమందు ఎదగండి. మరి ముఖ్యంగా మీ జీవితం గురించిన దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ఏమైందని చెప్పి దాని గురించిన జ్ఞానమందు ఎదుగుడి. The foremost point of knowledge is, ఆ యొక్క బుద్ధి యొక్క ప్రాముఖ్యమైన కార్యం ఏమనగా, as we read in Proverbs 30 verse 3, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 3వ వాక్యము, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానము పొందలేదు. yes, I neither learned wisdom nor have the knowledge of the holy. knowledge of the holy is most important. That is the beginning. చూడండి, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమే అత్యవసరమైనది, అదే మనకు ప్రారంభ కార్యమై ఉన్నది. So our knowledge begins from knowing who our God is. కాబట్టి మన జ్ఞానం అనేది మొదటిగా దేవుడు ఎవరు అని చెప్పి తెలుసుకునే విషయంలో నుండి ప్రారంభించబడును. Jesus said in John the Gospel chapter 17, యేసు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పుచున్నారు, to know thee the only true God నిజమైన సత్య దేవుడైన నిన్ను తెలుసుకునుటయు, and Jesus Christ whom thou hast sent is life eternal. నీవు Verse 3, 17:3 John. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వాక్యములో నీవు యేసుక్రీస్తు దేవుని తెలుసుకునుటయు నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమై ఉన్నది. Yes. To know, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. And this is life eternal, that they might know thee the only true God and Jesus Christ whom thou hast sent. so knowledge is basically the knowledge of God. అందువల్ల మీకు బుద్ధి అని చెప్పుచున్నప్పుడు ప్రాథమికముగా దేవుని గురించి తెలుసుకున్నట్టు అయ్యున్నది. Through prophet Habakkuk, God says హబక్కూకు ప్రవక్త మూలముగా దేవుడు ఇలా సెలవిచ్చుచున్నారు. in chapter 2 verse 14, హబక్కూకు 2వ అధ్యాయము 14వ వాక్యము, very soon a time will come, అతి త్వరలోనే ఒక కాలము వచ్చును, the whole earth will be filled with the knowledge of God. ఇక భూమి అంతా కూడా దేవుని గురించిన జ్ఞానముతో నిండి ఉండును. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహత్యమును గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. The whole earth must be filled with the knowledge of God. Is God's perfect will concerning the earth. భూమి గురించినటువంటి దైవ చిత్తం ఏమనగా భూమి అంతా కూడా దైవ జ్ఞానముతో నింపబడవలెనన్నదియే. Yes, so servants of God daily they must study the Bible to grow in the knowledge of the Holy One. అందువల్ల దేవుని సేవకులందరూ కూడా దేవుని పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకున్నట్టు నిమిత్తము దేవుని గ్రంథమును అనుదినము చదవవలెను. My parents forced me to read Bible from the time I started reading. When I used to read like, and I will be sit upon, I can't pronounce it. I will say ANDIWILL. చూడండి, that is how I started reading Bible. అక్షర జ్ఞానం పలికే జ్ఞానం వచ్చినప్పటి నుండి మా తల్లిదండ్రులైన వారు బైబిల్ చదువుకోవాలని చెప్పి మాటలను అక్షరములు కలిపి నేను చదువుతూ బైబిల్ గ్రంథాన్ని చదవటం అలవాటు చేసి ఉన్నారు. From a 5th year old my parents forced me to read Bible and grow in knowledge. 5 సంవత్సరాల వయసు ఉంటున్నప్పుడే మా తల్లిదండ్రులైన వారు బైబిల్ చదవాలని చెప్పి నన్ను బలవంతం చేసేవారు. When I was in your days, నేను మీకు దినముల్లో మీ వలే నేను ఉంటున్నప్పుడు, as a teenager and as a young boy, ఒక యవనస్తుని వలెను ఒక బాలకుని వలె నేను ఉంటున్నప్పుడు daily I used to read 2-3 books. ప్రతి దినము కూడా 2-3 పుస్తకాలు చదివి ముగించేవాడును. In one day I'll read Genesis, Exodus and Leviticus. ఒక దినమునకే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము ముగించేవాడును. May I know how many of you have the habit of reading Bible daily? Put up your hands. ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఉన్నవారు చేతులు పైకెత్తండి. Straight up. బాగా తిన్నగా పైకెత్తాలి. Yes, not 45 degree.
45 డిగ్రీల్లో కాదు 90 డిగ్రీలు తిన్నగా నిలబెట్టండి. So most people, they don't have the habit of reading Bible. So according to Bible, listen to me carefully, they come under the category called fools. Say everybody. ఎవరైతే ఈ విధంగా దేవుని గ్రంథము చదివే అలవాటు లేదో వారు ఒక గుంపులో చేర్చున్నారు. ఆ గుంపు ఏమనగా మూర్ఖులై ఉన్నారు. Yes, those who never have the habit of reading Bible, they can never grow in the knowledge of the Holy One. So God calls them as fools. ఎవరైతే దేవుని గ్రంథము చదివే అలవాటు లేదో దైవ జ్ఞానం పొందకొనకుండా ఉంటున్నారో వారిని దేవుడు మూర్ఖులు లేక బుద్ధిహీనులు అని పిలుచుచున్నారు. Yes, but God's will for the whole earth is the entire earth must be filled with the knowledge of the Holy One. కానీ భూమి అంతా కూడా దైవ జ్ఞానంతో నింపబడాలన్నదే పరిశుద్ధ దేవుని యొక్క భూమిని గురించిన ఉద్దేశమై ఉన్నది. Yes, therefore when he created the angels, he created them perfect in wisdom. అందువల్లే దేవుడు దేవదూతలను పరిపూర్ణ జ్ఞానముతో సృష్టించి ఉన్నారు. Yes, and he became very beautiful because of his wisdom. వారు తమ జ్ఞానము చేత మిక్కిలి సౌందర్యవంతులుగా కనబడి ఉన్నారు. Bible says when God made them, he made them perfect in wisdom. దేవుడు వారిని సృష్టించినప్పుడు బైబిల్ గ్రంథము చెప్పుచున్నది పరిపూర్ణ జ్ఞానముటకు మాధుర్యమే అని చెప్పబడుచున్నది. But by committing sin against God, they corrupted their wisdom. అయినా ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపము చేస్తున్నారో తమ జ్ఞానమును వారు చెరుపుకొని ఉన్నారు. In the book of Ezekiel chapter 28, హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, they were read when God created the cherubims. దేవుడు కెరూబులను సృష్టించినప్పుడు They are called the covering angels. వారు ఒక దేవదూతలు, వారు కప్పుచున్న దేవదూతల వలె కనబడి ఉన్నారు. Covering angels means they always used to stand around God and give him security. కప్పుచున్నటువంటి దేవదూతలను చెప్పినప్పుడు దేవుని ఎదుట నిలబడి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కాపాడే సంరక్షకులుగా కనబడుచున్నారు. In the 12th verse he says, 12వ వాక్యంలో చెప్పబడి ఉన్నది, thou sealest of the sun, నరపుత్రుడా తూరు రాజును గూర్చి being full of wisdom పూర్ణ జ్ఞానమును and perfect in beauty. సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. But when he committed iniquity, ఆయన ఎప్పుడైతే అతిక్రమమును చేసి ఉన్నాడో his wisdom was corrupted. అతనికి జ్ఞానము చెరుపబడి ఉన్నది. Though God gives us knowledge and wisdom, by sinning, look at me everybody, అందరూ చాలా శ్రద్ధగా వినాలి. by sinning against God, we get our wisdom and knowledge corrupted. చూడండి, దేవుడు మనకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహిస్తున్నప్పటికీ కూడా మనం పాపము చేయటం మూలముగా ఆ జ్ఞానమును బుద్ధిని చెరిపి వేసుకొనుచున్నాము. When our mind is corrupted, మన మనసు ఎప్పుడైతే చెరపబడుచున్నదో then we start behaving abnormal. అప్పుడు మనము అసాధారణముగా ప్రవర్తించడానికి మొదలు పెట్టుదుము. Have you seen some mad people walking along the road? చూడండి, రోడ్డు మీద పిచ్చి పట్టిన వాళ్ళు నడుస్తూ ఉంటాం, చూసి ఉన్నారా? Sometimes they'll be tearing out their shirt, కొన్నిసార్లు వాళ్ళ చొక్కాలు చింపుకుంటూ ఉంటారు, and put away their shirt. వాళ్ళ చొక్కాలు తీసివేసిన వారుగా ఉంటారు. They'll go to the garbage bin and they'll turn out something and pick up something and eat. చెత్తకుండి అంతా కూడా అటు ఇటు కింద మీద పడవేసి దానిలోని ఏదో ఏరుకొని తింటూ ఉంటారు. Sometimes they lie down on the streets. కొన్నిసార్లు వీధుల్లోనే పడుకొని ఉంటారు. They also have one nose, two eyes and one mouth and one beautiful face like us. But why do they misbehave? Why do they abnormally behave? వారికి కూడా మన వల్లనే 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు కనబడుచున్నది. మన వంటి ముఖమే వారికి కూడా ఉన్నది కదా, మరి ఎందుకు ఆ విధంగా అసాధారణమైన ప్రవర్తనతో వారు జీవిస్తున్నారు? Because mind is ఇందువల్ల మనసు ఏమైంది? corrupted. మన మనసు చెరపబడింది. And Paul fears that our mind should never be corrupted. అందువల్ల పౌలు కూడా భయపడుచున్న కార్యం ఏమనగా ఏ విధము చేత కూడా మన మనసు చెరపబడకూడదు. If I am a wise man, I'll always praise God. If I am wise, I'll always praise God. జ్ఞానము కల వారు ఎల్లప్పుడు దేవుని స్తుతించెదరు. I'll obey God. నేను దేవునికి విధేయత I పడుదును. will do his will. నేను ఆయన చిత్తమును చేయుదును. I'll teach others also knowledge and wisdom. ఇతరులకు కూడా అటువంటి బుద్ధిని జ్ఞానమునే నేను నేర్పించెదను. If my mind is corrupted, మన మనసు చెరిపబడిపోయినట్లయితే I'll behave myself abnormally. నేను అసాధారణముగా నేను ప్రవర్తించుదును. Yes, others cannot understand. ఇతరులు దాన్ని అర్థం చేసుకొనరు. I cannot be a blessing to other people. నేను ఇతరులకు అప్పుడు ఆశీర్వాదకరముగా ఉండలేను. So true children of God, basically what you must be very, very careful about in life is grow in knowledge and be wise. కాబట్టి నిజమైన దేవుని బిడ్డలు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా బుద్ధి విషయంలోను జ్ఞాన విషయంలోను ఎదుగుచున్న వారుగా కనబడవలెను. Now come to the book of Daniel chapter 12 verse 4.
ఇప్పుడు మనము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యములకు వచ్చేదము. There through a holy man called Daniel, God said, అక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి భక్తుని అయినటువంటి దానియేలు మూలంగా దేవుడు ఇలా సెలవిస్తున్నారు. in the last days అంత్యకాలమందు knowledge will be increased. తెలివి అధికమగును. God spoke to Daniel. దేవుడు దానియేలుతో చెప్పిన మాటలు. All those of Bible, open a Bible to the book of Daniel, turn to chapter 12 and read verse 4 loudly. చూడండి, దానియేలు గ్రంథం, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథం చేతిలో తీసుకోండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వాక్యాన్ని గట్టిగా చదువుకుందాం. దానియేలు నీవు మా మాటల మరుగు చేసి అంత్యకాలముల వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పెను. To a holy man called Daniel, God said, Daniel, Hosea said, my people are being destroyed due to lack of knowledge. హోషేయలో దేవుడు చెప్పుచున్నారు, నా జనులు జ్ఞానం లేకే నశించుచున్నారని చెప్తున్నాడు. ఇక్కడ దానియేలుతో దేవుడు ఏమని చెప్పుచున్నారనగా, Daniel was a praying man. దానియేలు మంచి ప్రార్థించి వ్యక్తిగా కనబడి ఉన్నారు. Yes, he must have been very much pained. అధికమైనటువంటి వేదన అతని కలిగి ఉన్నది. Maybe like me, whenever see the fools or whenever see good people behaving as fools, I am very much pained in my heart. మంచివాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మంచివాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నప్పుడు హృదయంలో ఎంతో నేను నొచ్చుకొనుచున్నాను. Yes. Similarly, Daniel must have been very much pained by seeing the people of God are lacking in knowledge and going towards a great colossal, a big destruction. ఈ విధంగా ఒకవేళ దానియేలు కూడా ఆ దినములలోని జనులందరూ కూడా జ్ఞానము లేకుండా నశించిపోవటము చూసి నాశనానికి దారి తీయుచున్నారని చెప్పి చూసి ఎంతగానో హృదయంలో ఒకవేళ వేదన పడి ఉండవచ్చును. Yes. And therefore he gave him a promise, in the end times knowledge will be considerably increased. అందువల్లనే అతడు ఒక ప్రవచనం చెప్పుచున్నాడు, అంత్య దినముల యందు తెలివి అధికమగును. So to acquire knowledge, కాబట్టి ఆ జ్ఞానాన్ని తిరిగి పొందుకునే నిమిత్తము God told Daniel, దేవుడు దానియేలుతో చెప్పుచున్నాడు, people will run to and fro. People will run to and fro. జనులు ముందుకి వెనక్కి పరిగెత్తుచు ఉందురు. Yes. To inquire and to search. చాలా మంది నలుదిశలా సంచరించుచు వెతుకుచూ ఉందురు. Indian boys and girls go to Manipur or China or Japan to study medicine. మణిపూర్, చైనా, జపాన్ జనులు ఎందుకు వెళుచుంటారు? ఆ యొక్క వైద్య విద్యను నేర్చుకునే నిమిత్తము. Nagaland people come to Madras to study. Madras people go to Nagaland. మామూలు వారైతే చెన్నై పట్టణానికి చదువుకోవడానికి వస్తారు. చెన్నై వారైతే వేరొక స్థలమునకు వెళుచుందురు. For the purpose of studies, nowadays it has become a trend among the children. If you study somewhere out of your hometown, you think you are somebody very big. విద్యాభ్యాసం అనేది ఇదేలో చాలా ఒక నూతనమైన కార్యంగా మారిపోయింది. మనం తమ ఊరు కాకుండా బయట ఊర్లో చదువుకుంటే చాలా ఘనతగా భావించుచున్నారు. Yes, girls born in Kerala, they'll come to Andhra Pradesh seeking a training for nursing. కేరళలో చదువుతున్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఆంధ్రదేశంలోకి ఎందుకు వస్తున్నారంటే నర్సింగ్ చదవడానికి. Not only Andhra Pradesh, go to any state in India, you can find those girls. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా దేశంలో ఏ భాగమునకు వెళ్ళినా సరే అక్కడ కేరళ అమ్మాయిలు కనబడుచున్నారు. For the purpose of studies, nowadays youngsters are running from east to west and south to north. చూడండి, విద్యాభ్యాసం నిమిత్తము అనేక మంది పిల్లలు దక్షిణం నుండి ఉత్తరమునకును, తూర్పు నుండి పడమటి వరకు కూడా నలు దిశలా సంచరించుచున్నారు. The first president of India, tell his name. ఇండియా దేశం యొక్క మొదటి రాష్ట్రపతి పేరు చెప్పండి. Boys, tell me. Sorry, I couldn't hear. First president of India. భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి పేరు. What is her name? One person say it clearly. ఒకరు గట్టిగా చెప్పండి నిలబడి. Arey, don't speak unknown tongues. Tell the name. Tell the name. One of you get up and say. One of you get up and say. ఒకరు లేచి నిలబడి చెప్పండి. నిలబడు చెప్పు. ప్రెసిడెంట్, భారతదేశం యొక్క మొదటి ప్రెసిడెంట్. Who is the first president of India? ఇండియా దేశం యొక్క మొదటి ప్రెసిడెంట్ ఎవరు? I can't. You get it?
Okay, you got a chance to chat. Stop. రాజేంద్ర ప్రసాద్. Dr. Rajendra Prasad. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. Tell me, he is from which state? ఆయన ఏ రాష్ట్రంలో చెందినవాడు చెప్పండి. Chennai, Nagaland. Enough. Shut up. He belonged to Bihar. అతను బీహార్ రాష్ట్రంలో చెందినవాడు. And Bihar is considered to be the most illiterate state. ఆ బీహార్ రాష్ట్రం అనేది ఎటువంటి ఒక విద్య లేనటువంటి రాష్ట్రంగా కనబడుచున్నది. He being a Bihari, born in Bihar, studied in Bihar, and he took a degree in philosophy and became the president of India. అతను బీహార్ రాష్ట్రంలో జన్మించి ఉన్నాడు, అక్కడే ఎదిగి ఉన్నాడు, అక్కడే విద్యాభ్యాసం చేసి ఉన్నాడు, అక్కడే ఫిలాసఫీ చదువుకొని ఇండియా దేశం యొక్క రాష్ట్రపతిగా మారి ఉన్నాడు. Who is the second president of India? ఇండియా దేశం యొక్క రెండవ వ్యక్తి ఎవరు? I'll give you prize for it. ప్రైజ్ ఇస్తాను. Okay. All right. Second president of India is Dr. Radhakrishnan. ఇండియా దేశం యొక్క రెండవ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్. And he is called as the Eastern philosopher. ఈస్టర్న్ ఫిలాసఫర్ అనే పేరు అతనికి వచ్చినది. He has been given a title. He is an Eastern philosopher. ఈస్టర్న్ ఫిలాసఫర్ అనే బిరుదు అతను పొందుకొని ఉన్నాడు. Western philosophers are like Socrates, Aristotle, Aristarchus, Plato. They are all Western philosophers. అరిస్టాటిల్, ప్లాటో మొదలగు వారిని చూసినప్పుడు వారు పాశ్చాత్య దేశములకు చెందిన వారుగా కనబడుచున్నారు. Radhakrishnan is called the Eastern philosopher. అయితే రాధాకృష్ణన్ గారు తూర్పు దేశపు ఫిలాసఫర్ గా కనబడుచున్నాడు. Where did they study? ఎక్కడ చదువుకున్నాడు చెప్పండి? In Chennai. చెన్నైలో చదువుకున్నాడు. Yes. So in your hometown you can study and you can get high degrees and high positions also in India. కాబట్టి మన స్వదేశంలోనే మనం చదువుకుంటూ మంచి పెద్ద పెద్ద పట్టములను పొందుకొనిచు పెద్ద పదవిలో కూడా రావచ్చును. Yes. Abdul Kalam studied in India. అబ్దుల్ కలాం గారు కూడా ఇండియా దేశంలో చదివి ఉన్నారు. In Rameswaram. రామేశ్వరంలో చదువుకున్నాడు. In Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో. And became the wisest man in the world. ఆ తర్వాత లోకములోనే మంచి జ్ఞానిగా మారి ఉన్నాడు. But now why do you run from Tirupati to Chennai to Bangalore to Delhi to Calcutta and Calcutta down to somewhere? Why you are running? ఇప్పుడు మీరు ఎందుకు పరిగెట్టుచూ ఉన్నారు? ఆంధ్రదేశం నుండి చెన్నై, అటు తర్వాత బెంగళూరు, అటు తర్వాత ఉత్తర దేశము, ఈ విధంగా కలకటా, ఢిల్లీ ఇటువంటి ప్రదేశంలోకి ఎందుకు మీరు పరిగెట్టుచూ ఉన్నారు? Tell me. The prophecy of Daniel must come to fulfillment. దానియేలు యొక్క ప్రవచన వాక్యం నెరవేర్చుటకే కదా. In the end times people run from to and fro. They shall run to and fro and to seek. In Tamil Bible is mentioned to inquire and to search. చూడండి, తమిళ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. జనులు నలుదిశలా వాళ్ళు వెదుకుటకును వారు సంచరిస్తున్నారని చెప్పి జ్ఞానమును వెదుకుటకు సంచరిస్తున్నారని రాయబడి ఉన్నది. To make it clear in simple language, మనం దాన్ని స్పష్టంగా మంచి భాషలో చెప్పవాలనంటే, to do research on any subject. ఏ అంశం మీదైనా సరే ఒక పరిశోధన చేయుటకు. To do research in any subject, any field. ఏ యొక్క అంశంలో సరే, ఏక కార్యములో అయినా సరే ఒక పరిశోధన చేయుటకు గాను వారు ఆ విధంగా సంచరించుచున్నారు. How many of you have heard about Sundar Pichai? మీలో ఎంతమంది సుందర్ పిచాయ్ గురించి తెలుసుకుని ఉన్నారు? Put up your hands. చేతులెత్తండి. To which state he belonged to? ఏక రాష్ట్రంలో చెంది ఉన్నాడు. He belongs to Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలోకి చెంది ఉన్నాడు. Where did he study? ఎక్కడ చదువుకొని ఉన్నాడు? In West Bengal, a place called Kharagpur. ఖరగ్పూర్ అనే స్థలంలో చదువుకొని ఉన్నాడు. Where is he now? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? He is in the United States. Now he is in USA. ఇప్పుడు ఆయన అమెరికా దేశంలో ఉన్నారు ఇంకా పరిశోధన చేయడానికి. Now he is a chief executive officer in the Googles. ఇప్పుడు గూగుల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేయుచున్నాడు. Yes. To which level he has risen up?
చూడండి ఎంత స్థాయికి ఎదిగి ఉన్నాడు. I mean to say, India also can give good education to people, but the fulfillment, the prophecy of Daniel, in the end days, people are running here and there. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి భారతదేశం కూడా మంచి విద్యాభ్యాసాన్ని అనుగ్రహించగలదు. అయినప్పటికీ దానియేలు యొక్క ప్రవచనం నెరవేర్చబడే నిమిత్తమే జనులు నలుదిశలా పరిగెడుచు సంచరించుచున్నారు. And you are the last generation and living in the last moments of the last days. అంచె దినములలోని అంచె క్షణాల్లో నివసిస్తున్నటువంటి చివరి తరము వారు మీరై ఉన్నారు. So according to biblical prophecy, what must be your trend or what must be your inward intention and motive in life? బైబిల్ గ్రంథం యొక్క ప్రవచనం మూలముగా మీలో ఎటువంటి ఒక ఉద్దేశము ఎటువంటి యొక్క లక్ష్యము గల వారే మీరు జీవించవలెను. Tell me. According to Bible, you being the last generation, living in the last moments of the last days, బైబిల్ గ్రంథ ప్రకారముగా అంచె దినములలోని అంత్య క్షణముల్లో జీవిస్తున్న మీ చివరి తరము వారు, you must give more importance to acquire more and more and more. Say, not money. డబ్బు కొరకు అధిక ప్రాధాన్యత People are ఇవ్వవలసినది. mad after money, mad after money. డబ్బుకి పిచ్చి పట్టిపోయి ఉన్నారు. Yes, but if you have knowledge, you can earn 4 crores per day. జ్ఞానము గురించి చూసినప్పుడు ఒక దినమునకు 4 కోట్లు సంపాదిస్తున్నారు. If you are a fool, మీరు బుద్ధిహీనులైతే the little what you have, God will take it away from you and give to other people. మీకున్న కొంచెం కూడా తీసివేసి కలిగిన వారికే ఇవ్వబడును. So don't be fools in the church. అందువల్ల సంఘంలో బుద్ధిహీనులుగా మూర్ఖులుగా కనబడవద్దు. The older people we can't change. ముసలివారిని మనం పెద్దవారిని మార్చలేము. Tell me. Older people you can't change. వృద్ధులైన వారిని మనం మార్చలేము. But youngsters we can change. కానీ యవనస్తులను మనం మార్చగలము. Yes, therefore we teach you these things. అందువల్ల ఈ కార్యములు మీకు బోధించుచున్నాము. Have you seen some coconut trees? మీరు కొబ్బరి చెట్లను చూసి ఉన్నారా? Most of the coconut trees are very straight. They grow straight. కొబ్బరి చెట్లన్నీ కూడా సామాన్యంగా తిన్నగా పైకి ఎదుగును. In one place in Kerala I saw a coconut tree like this. ఒకసారి నేను కేరళ దేశంలో కొబ్బరి చెట్టును చూసి ఉన్నాను. ఇట్లా తిన్నగా వెళ్ళి మళ్ళీ ప్రక్కకి వెళ్ళి మళ్ళీ ఈ విధంగా వంకరగా ఎదిగి ఉన్నది. Yes, so I was wondering how the coconut tree took a turn like this. నేను అనుకుని ఉన్నాను ఎలాగో కొబ్బరి చెట్టు ఈ విధంగా ప్రక్కగా ఎదగగలదని చెప్పి అనుకుని ఉన్నాను. Now can we make it straight? దాన్ని మరలా మీరు తిరిగి తిన్నగా మార్చగలరా? In case I try to make it straight, what will happen? ఒకవేళ దాన్ని తిన్నగా మార్చడానికి నేను ప్రయత్నించాను అనుకోండి, ఏమి జరుగును? If it is a Tata iron, I can heat it up and make it straight. But it's a piece of wood. ఒకవేళ ఒక ఇనుముతో చేసినట్లయితే దాన్ని వేడి చేసి మరలా దాన్ని కొట్టి నేను సరి చేయవచ్చు, తిన్నగా చేయవచ్చును. If I try to make it straight, it will fall on my head and kill me. అయినప్పటికీ నేను ఒక వృక్షాన్ని ఒక చెట్టుని తిన్నగా చేయాలని ప్రయత్నించినట్లయితే అది విరిగిపోయి నా తల మీదనే పడును. Yes, and therefore we take time to teach children when they are young in the Sunday school, and when they grow we want to teach them scholarly syllabus or education. అందువల్లనే మేము సండే స్కూల్లో చిన్న వయసులో ఉంటున్నప్పుడే ఆ పిల్లలకు మేము బోధించాలని మేము కోరుకుంటున్నాము. వారు ఉన్నతాభ్యాసము చేయవారుగా మార్చాలని చెప్పి కోరుకుంటున్నాము. In the end times knowledge will increase. In other words, the end time generation will be mad after growing in knowledge. అంచె దినముల యందు తెలివి అధికమగును. మరొక మాటలో చెప్పాలంటే తెలివి సంపాదించుకోవాలని వెర్రితనము పట్టిన వారిగా జనులు తిరుగుచుందురు. Some are mad after knowledge, some people becoming mad because of no knowledge. కొంతమంది అయితే ఆ యొక్క తెలివిని సంపాదించుకోవాలని పిచ్చిగలవారుగా ఉంటారు. కొంతమంది తెలివి అధికమవుట చేత పిచ్చివారైపోతున్నారు. This Daniel was a very wise man. ఇక దానియేలు బహుజ్ఞానిగా కనబడుచున్నాడు. Bible say he had the spirit of gods. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అతనిలో దేవతల ఆత్మ కలదని చెప్పుచున్నది. But most of us have the spirit of devils. Am I right? ఆయన మనలో అనేక మందికి సైతాన్ యొక్క ఆత్మ గలవారమై ఉన్నారు. నేను చెప్పేది సరేనా? Therefore all the boys are making shaitani. అందువల్ల చూడండి పిల్లలందరూ శైతాన్ లాగా మారిపోతున్నారు. What spirit is in you? ఎటువంటి ఆత్మ మీలో క్రియ చేస్తున్నది? The spirit of ఎటువంటి ఆత్మ చెప్పండి? devils, which never allow you to listen to God's knowledge. దేవుని యొక్క జ్ఞానం వినకుండా చేసే సైతాన్ ఆత్మ గలవారై ఉన్నారు. Now you hate instruction. మీరు ఇప్పుడు బోధన మీరు తిరస్కరించిన ఎడల a time will come when you will pray, God will say, I reject your prayer, I won't listen to you. అప్పుడు ఒక దినమంతా మీరు ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు? మీ ప్రార్థన నేను ఆలకించనని చెప్పి త్రోసివేయుదురు. God will give you teachers to teach you knowledge. దేవుడు మీకు జ్ఞానం బోధించు నిమిత్తము బోధకులను దేవుడు ఇచ్చుచున్నారు. But if you continue to be fools, you can't have knowledge. కానీ బుద్ధిహీనంగానే మనం ముందుకు కొనసాగినట్లయితే జ్ఞానమును సంపాదించుకున్న నేరరు. When you grow up, when you grow old, మీరు పెద్దవారైనప్పుడు, మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు God will hate you.
దేవుడు మిమ్మల్ని ద్వేషించును. You'll pray, but he'll say, I won't hear you. మీరు ప్రార్థించుదురు అని దేవుడు మీ ప్రార్థన ఆలకింపననే చెప్పును. Then you look back to your instructors how you hated knowledge and became fool. అప్పుడు మీ బోధకుల గురించి ఉపదేశకుల గురించి వెనుదిరిగి చూచుకొని అయ్యో నేను ఎట్లా ఉపదేశం తిరస్కరించి ఉన్నానని అప్పుడు బాధపడుదురు. As you leave from this camp, ఈ యొక్క క్యాంప్ ఈ యొక్క కన్వెన్షన్ వదిలి వెళ్ళుచున్నప్పుడే have this truth in your mind, I must grow in knowledge. ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళండి, నేను జ్ఞానమును సంపాదించుకొనవలెను. First of all, in the knowledge of the Holy One of Israel, the Holy One our God. మొట్టమొదటిగా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని గురించినటువంటి బుద్ధి జ్ఞానము తెలుసుకొనవలెను. Anyone who doesn't have the knowledge of God, he is like a beast that perish. దేవుని జ్ఞానము లేకుండా ఎందరైతే కనబడుచున్నారో వారందరూ కూడా నశించు జంతువులను ప్రోలి ఉన్నారని వ్రాయబడి ఉన్నది. And therefore is very very imperative for each one of us to grow in divine knowledge. అందువల్లనే దైవికమైన బుద్ధిలో జ్ఞానములో ఎదుగుట అత్యవసరమై ఉన్నది. In Psalms 49 verse 20 reads, 49వ కీర్తన 20వ వాక్యంలో చదువుచున్నాము. Man without understanding is just like a beast that perish. బుద్ధిహీనులైన మనుష్యుడు నశించు జంతువులను పోలి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. If you don't have knowledge and wisdom, you'll always behave like two-footed beasts. మీలో ఎప్పుడైతే బుద్ధి నశించుచున్నదో జ్ఞానం నశించుచున్నదో ఎలా కనబడతారు? రెండు కాళ్ళ మృగంగా కనబడదురు. Whoever you may be, మీరు ఎవరైనా సరే, when you lack knowledge, you'll always behave abnormally like a beast. బుద్ధి లేని వారు ఎప్పుడైతే మార్చబడుచున్నారో మీరు అసాధారణంగా మృగము వలె జంతువు వలె కనబడదురు. Therefore, for today, you make up your mind that somehow, Lord, I must grow in your knowledge. అందువల్ల ఈ రోజు మీ మనసును మార్చుకొని మీరు అనుకోనండి, ప్రభువా ఎలాగైనా సరే అటువంటి బుద్ధి జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి ప్రభువా. But the worldly people, the politicians, the world administrators, now the nations and the kingdom, those who have no knowledge of God, they behave like beasts. ఈ విధంగా మన లోకములో కూడా చూసినప్పుడు లోకములో పరిపాలించేవారు, ఆ లోకం యొక్క నాయకులు పాలకులు ప్రభుత్వం వారిని చూసినప్పుడు వారు జ్ఞానము లేకుండా దేవుని గురించిన జ్ఞానము లేనందువలన వారి జంతువుల వలె ప్రవర్తించుచున్నారు. Therefore, this Daniel, God gave a vision. అందువల్ల ఈ దానియేలుకు దేవుడు దర్శనం ఇచ్చినారు. What was the vision? ఏంటవి ఆ దర్శనం ఏంటో చెప్పండి. In 7th chapter of Daniel, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూసినప్పుడు he saw a vision. అతడు ఒక దర్శనమును చూచుచున్నాడు. Yes, he saw 4 types of beasts successively rising up. అతడు 4 రకములైనటువంటి జంతువులు ఒకదాని వెంబడి ఒకట లేచుట చూచుచున్నాడు. In chapter 7, 7వ అధ్యాయము verse 3వ వాక్యము. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. all right. In verse 3 we read, 3వ వాక్యంలో చదువుచున్నాము. from 2, in my vision by night, 2వ వాక్యం నుండి చూసినట్లయితే Daniel chapter 7 verse 3, దానియేలు 7వ అధ్యాయం 3వ వాక్యము. in night in a vision రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు he saw the 4 winds of the heaven strove upon the great sea. 2వ వాక్యములో నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట కనబడెను. 4 winds. 4 గాలులు. That means a wind or a revolution which took place all over the world. అనగా ఇక గాలులు లేనట్లయితే ప్రపంచమంతా చెలరేగినటువంటి ఉద్యమముల గురించి మనం చూస్తున్నాము. 4 winds of heaven speaks about the wide range of the world. ఆకాశపు నలుదిక్కుల నుండి కూడా సముద్రం మీదకి గాలి విసురుచున్నట్లుగా కనబడి ఉన్నది. 4 beasts rose up one against another. ఒకదాని వెంబడి ఒకటి. అవి 4 జంతువులు సముద్రం నుండి పైకి లేచుచున్నవి. In verse 4 read about the first beast. 4వ వాక్యములో మొదటి జంతువును చూస్తున్నాము. It looked like a lion, he says. అది మొదటిగా సింహమును పోలి ఉన్నది. Look at the picture behind me in the chart. వెనక పాస్టర్ గారికి వెనకాల ఉన్న పటాన్ని చూడండి. In these 4 beasts, 4 జంతువులను చూస్తున్నాము. these are the 4 beasts he saw in his vision. దానియేలు దర్శనమందు చూసినటువంటి ఆ 4 మృగములు వెనకాల పటములో కనబడుచున్నవి. The top beast, first one looked like a lion. మొదటి జంతువు మొదటి పైన కనబడుతుంది, అది సింహమును పోలి ఉన్నది. The second beast looked like a bear. రెండవది ఎలుగుబంటిని పోలి ఉన్నది. The third beast looked like a leopard. మూడవ జంతువు చిరుత పులిని పోలి ఉన్నది.
And the fourth one looked like a dreadful, a terrible beast. నాలుగవ జంతువుని చూసినప్పుడు ఘోరమును భయంకరమైన జంతువై ఉన్నది. In the 8th verse he says, 8వ వాక్యంలో చెప్పుచున్నాడు, 7 and 8, 7-8 వాక్యాలు, the terrible beast, ఆ యొక్క ఘోరమును భయంకరమైన నాలుగవ జంతువు, it had 10 horns దానికి 10 కొమ్ములు కలవు, and an iron teeth, దానికి ఇనుప దంతములు కలవు. and from among the 10 horns, ఆ యొక్క 10 కొమ్ముల మధ్యలో నుండి a little horn rose up. ఒక చిన్న కొమ్ము వాటి మధ్య పైకి లేచెను. And he was so much troubled in his mind. అతడు తన మనసులో ఎంతగానో కలవరము చెందినవాడుగా కనబడెను. And he prayed to God. అప్పుడు అతడు దేవుని చూసి ప్రార్థించుచున్నాడు. Then God revealed him the meaning of the vision. అప్పుడు దేవుడు ఆ దర్శనం యొక్క భావమును బయలుపరచుచున్నారు. The beast God compared to certain governments. ఈ యొక్క జంతువులను దేవుడు కొన్ని ప్రభుత్వాలతో పోల్చి చెప్పుచున్నారు. Read chapter 7 verse 23. 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నముగా 4వ రాజ్యమును సూచించుచున్నది. Right. He saw 4 beasts. God told him every beast represents one kingdom. చూడండి, దేవుడు 4 జంతువులను చూపించి ఉన్నారు. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. But all the 4 beasts are diverged from one another. అయినప్పటికీ ఈ 4 జంతువులు కూడా ఒకదానికి ఒకటి భిన్నముగా కనబడుచున్నవి. And they go to devour the whole earth. అవి లోకమంతటిని కూడా మృంగివేయుటకు ప్రయత్నించుచున్నవి. And about the 10 horns the last beast had, ఆ యొక్క చివరి దాని యొక్క తల మీద కనబడుచున్నటువంటి 10 కొమ్ములు, God told Daniel they are the 10 kings. దేవుడు దానియేలుతో చెప్పి ఉన్నారు 10 మంది రాజులకు సాదృశ్యముగా ఉన్నారు. Verse 24. 24వ వాక్యము, And the 10 horns out of this kingdom are 10 kings. ఈ యొక్క 10 కొమ్ములు కనబడుచున్నవి, అవి 10 రాజ్యములను చూపించుచున్నవి. What does the beast represent? Tell me ఆ యొక్క మృగము దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి, loudly. గట్టి చెప్పాలి. Huh? కింగ్డమ్. Different kingdoms. India is a kingdom. ఇండియా దేశం ఒక రాజ్యమై ఉన్నది. Pakistan is a kingdom. పాకిస్తాన్ ఒక రాజ్యమై ఉన్నది. Yes. In India, ఇండియా దేశంలో in the initial stage the Dravidians are ruling. ప్రారంభ దినాల్లో ద్రవిడియన్ వాళ్ళు పరిపాలన చేయించు ఉండేది. Then the Aryans came from outside. ఆ తర్వాత ఏలియన్స్ అనే వారు బయట నుండి వచ్చి ఉన్నారు. After that the Mughals came. ఆ తర్వాత మొఘళ్ళు వారు వచ్చి ఉన్నారు. And they ruled India. వారు ఇండియా దేశాన్ని ఏలుబడి చేసి ఉన్నారు. Then came the British people. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చి పరిపాలన చేసి ఉన్నారు. And after Mahatma Gandhi's effort, now India has become a federal state. Federal state means many states forming one nation. మహాత్మా గాంధీ యొక్క ప్రయాసము వలన అనేకమైన రాష్ట్రాలు కలిపి ఏకదేశముగా ఇండియా దేశం మార్చబడి ఉన్నది. Understand me? Now India is said to be a democratic country. ఇప్పుడు ఇండియా దేశము ఒక ప్రజాస్వామ్య దేశముగా పరిగణించబడుచున్నది. No foreigners are ruling over us. ఏటువంటి విదేశీయులు కూడా మనల్ని పరిపాలించుట లేదు. Indians are ruled by Indians. ఇండియా దేశపు వారిని ఇండియా భారతీయులే పరిపాలించుకొనుచున్నారు. Yes. So India has taken different shapes in different times. ఈ విధంగా భారతదేశం అనేది వెవ్వేరు సమయములలో వెవ్వేరు రూపాలు ధరించుకుని ఉన్నది. Similarly, in the days of Daniel, అదే విధంగా దానియేలు కాలములో 4 kingdoms rose one after the other. 4 రాజ్యములు ఒకదాని వెంబడి ఒకటి లేచి ఉన్నవి. And the first kingdom God told him is the kingdom of Babylon. ఆ దేవుడు చూపించిన మొదటి రాజ్యమే బబులోను రాజ్యమై ఉన్నది. Second kingdom he said is the kingdom of Medes and Persians. రెండవ రాజ్యము మాదియా పారసీక రాజ్యమై ఉన్నది. The third kingdom God told him it is the kingdom of Greece. ఆ యొక్క మూడవ రాజ్యము గురించి దేవుడు చెప్పినది ఏమనగా మూడవది గ్రీకు సామ్రాజ్యమై ఉన్నది. And the fourth kingdom he said is the kingdom of the Romans. ఇక 4వ రాజ్యము రోమీల రాజ్యమై ఉన్నది. Understand me? నేను చెప్పుచున్నది అర్థమవుతున్నదా? Babylon is now Iraq. బబులోను దేశం అని చెప్పుచున్నప్పుడు ప్రస్తుతము ఇరాక్ దేశమునకు సాదృశ్యము. Persia is now Iran. పర్షియా దేశమే ఇప్పుడు ఇరాన్ దేశం అని చెప్పుచున్నారు. Greece is same Greece. గ్రీసు గ్రీకు దేశంగానే కనబడుచున్నది. And the Romans, they are still Romans. రోమ రాజ్యముగానే పిలువబడుచున్నది. Their names are not changed. వాటి పేర్లు మార్చబడలేదు. When Babylon was in the height of its glory,
a king called Nebuchadnezzar was ruling. బబులోను మహాఘనత వహించినటువంటి స్థాయిలో కనబడుచున్నప్పుడు ఒక గొప్ప రాజు అయినటువంటి నెబుకద్నెజరు దాన్ని పరిపాలించి ఉన్నాడు. Then the other beast, other kingdom rose up called Medes and Persia. Two kings, Darius and Cyrus, they were ruling. ఆ తర్వాత మాదియా పారసీక రాజులైనటువంటి కోరేషు దర్యావేషు పరిపాలించినట్లుగా చూస్తున్నాము. After some time, the Grecians, they rose up. ఆ దాని తదుపరి కొంతకాలం నాకు గ్రీకు సామ్రాజ్యం పైకి లేచి ఉన్నది. How many of you have heard about Alexander the Great? Put up your hands. ఎంతమంది ఆ మహా అలెగ్జాండర్ గురించి విని ఉన్నారు? చేతులు పైకెత్తండి. He was from where? For the kingdom of Greece. అతడు గ్రీకు సామ్రాజ్యం నుండి వచ్చినవాడు. He conquered almost all the world. అతడు దాదాపుగా ప్రపంచమంతటిని కూడా ఆక్రమించుకొని ఉన్నాడు. From Greece he fought against Babylon, he fought against Iran, he fought against Afghanistan, he came to India also. అతడు బబులోను సామ్రాజ్యం, ఇరాన్ సామ్రాజ్యం, ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటూ వచ్చి చివరిగా భారతదేశంలోకి వచ్చి ఉన్నాడు. As the soldiers became very tired when they came up to India, they went back. భారతదేశానికి వచ్చేసరికి సైనికులందరూ అలసిపోయినందువలన అతడు తిరుగు ప్రయాణమును కట్టి ఉన్నాడు. Yes. And the fourth one was నాలుగవ వాడు the Roman kingdom. రోమా రాజ్యమై ఉన్నది. Have you heard about the Caesars? Augustus Caesar, Julius Caesar, we must study in the school. కైసర్ ఔగుస్తు గురించి మీరు విని ఉన్నారా? They were all rulers of the Roman kingdom. వారందరూ కూడా రోమా రాజ్యములోనికి పరిపాలకులుగా కనబడుచున్నారు. The Roman kingdom has a very long history. రోమా రాజ్యమునకు ఒక దీర్ఘ చరిత్ర కనబడుచున్నది. When Jesus was born, యేసు ప్రభువు జన్మించినప్పుడు this Roman kingdom was in power. ఆ దినాలలో పరిపాలనలో కనబడుచున్నదే రోమా రాజ్యమై ఉన్నది. It is the Roman soldiers who crucified Jesus. రోమా సైనికులే యేసు ప్రభువుని సిలువ వేసి ఉన్నారు. Against the request made by the Jews and the old people to crucify him. ఆ యొక్క యూదులైనటువంటి పితరులు సెలవిచ్చిన ప్రకారం సిలువ వేయడం చెప్పి ఉన్నారు. Yes. And two more kingdoms have to rise up. ఆ తదుపరి ఇక రెండు ఇతర రాజ్యములు కూడా లేవవలసి ఉన్నది. I am telling you in short, just for to give you a rough knowledge. నేను క్లుప్తమైనటువంటి మీకు అవగాహన చెప్పుచున్నాను. Now how many kingdoms I mentioned? ఇప్పుడు నేను ఎన్ని రాజ్యాల గురించి చెప్పానో చెప్పండి. 3, 5, 4. నాలుగు రాజ్యములు. సరే. And before Daniel saw this vision, దానియేలు ఈ దర్శనాన్ని చూచుటకు ముందు there were two more kingdoms ruling over the whole world. ప్రపంచమంతటిని ఏలుబడి చేసే ఇతర రెండు రాజ్యముల గురించి మనం చూస్తున్నాం. The first one was called Egyptian kingdom. Note it down. రాసుకోనండి. దానిలో మొదటిది ఐగుప్తు రాజ్యము. Second one was called the Assyrian kingdom. దానికి తదుపరి వచ్చిన రాజ్యమే అష్షూరు రాజ్యము. The third one is Babylon. మరి మూడోది బబులోను రాజ్యము. But God revealed to Daniel only from Babylon. కానీ దేవుడు దానియేలుకు బయలుపరుస్తున్నప్పుడు బబులోను రాజ్యము నుండి ప్రారంభించి చెప్పుచున్నారు. So along with these four kingdoms, when you add two more kingdoms like Egyptian kingdom and Assyrian kingdom, total how many kingdoms are there? ఈ నాలుగు రాజ్యాలతో పాటు ఐగుప్తు రాజ్యము అష్షూరు రాజ్యం కూడా కలుపుకున్నప్పుడు మొత్తం ఎన్ని రాజ్యములు అవుతున్నవి? Tell me. చెప్పండి. 5, 7, sorry, 4 plus 2, 8, 6, altogether 6 kingdoms. ఆ తర్వాత మిగిలిన రాజ్యములు వచ్చినవి. About these 6 kingdoms, ఇక 6 రాజ్యములను గురించి God revealed to John the apostle దేవుడు అపోస్తలుడైన యోహానుకు బయలుపరిచి ఉన్నారు. in AD 96. క్రీస్తు శకము 96వ సంవత్సరములో బయలుపరిచి ఉన్నారు. In the Old Testament, Daniel was called as the beloved of God. పాత నిబంధనలో చూసినప్పుడు దానియేలును కలిగిన పేరేమనగా దేవునికి బహుప్రియుడు అని. In the New Testament, John was said to be the disciple of, say, love. చూడండి, నూతన నిబంధనలో చూసినప్పుడు యోహాను ఎటువంటి శిష్యుడిగా పిలువబడి ఉన్నాడు? ప్రేమ అపోస్తలుగా, ప్రేమ శిష్యుడిగా పిలువబడి ఉన్నాడు. If you love God, మనము దేవుని ప్రేమించిన ఎడల and please him in every walk of your life as well as your service, మనకి జీవితం యొక్క ప్రతి ప్రవర్తన యందును మనం దేవునికి చేసే పరిచర్య యందును ఎప్పుడైతే దేవుని ప్రియపరచుచున్నామో he will give you the knowledge of himself
and about his plans. ఆయన తన గురించిన జ్ఞానం అనుగ్రహించును మరియు తాను మనసులో ఉన్నటువంటి తన చేయనైన ఉద్దేశములను కూడా బయలుపరచును. Says Daniel loved God in the Old Testament. పాత నిబంధనలో దానియేలు దేవుని ప్రేమించిన వాడుగా కనబడి ఉన్నాడు. Every day 3 times he used to pray. ప్రతి దినము ముమ్మారు ప్రార్థించి ఉన్నాడు. In the New Testament, John the apostle, he loved Jesus more than all other 12. నూతన నిబంధనలో చూస్తున్నప్పుడు మిగిలిన 12 మంది శిష్యుల కంటే యోహానే యేసు ప్రభువును అధికంగా ప్రేమించిన శిష్యుడు. You all must love God. మనమందరం కూడా యేసయ్యను అధికంగా ప్రేమించవలెను. Then God will give you enormous knowledge and wisdom concerning him and about his eternal plans and purposes for you and for the kingdoms of this world and about the eternal kingdom. అప్పుడు దేవుడు తన గురించిన జ్ఞానము, మీ గురించిన దేవుని ఉద్దేశము, రాబో దినములో జరిగే రాజ్యములకు జ్ఞానమును మీకు అనుగ్రహించును. God told this John, దేవుడు ఈ యోహానుతో సెలవిచ్చున్నారు. in Revelation chapter 17, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో verse 9 and 10. 9-10 వాక్యాలు చదువుకుందాం. There he saw a beast in his dream. అక్కడ తన యొక్క కలలో ఒక మృగమును చూచుచున్నాడు. As Daniel saw the kingdoms of the world compared to beasts, లోక రాజ్యాలన్నీ కూడా మృగముతో సమానముగా దానియేలు చూచుచు ఉన్నప్పుడు to John also God gave the same vision. అదే దర్శనాన్ని దేవుడు పరిశుద్ధుడైన యోహాను కూడా ఇచ్చుచూ ఉన్నాడు. In chapter 13 verse 1, Revelation, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వాక్యములో he saw a beast coming out of the sea. సముద్రంలో నుండి పైకి వచ్చుచున్న ఒక మృగమును అతడు చూచుచున్నాడు. Everybody read. అందరూ 13:1. చదవండి. 13:1 అందరూ చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. John says, I stood upon the sand of the sea. నేను సముద్రం యొక్క ఇసుక మీద నిలబడి ఉన్నాను. Sand of the sea. ఆ యొక్క సముద్రపు ఇసుక మీద నిలబడి ఉన్నాను. Listen. బాగా వినాలి అందరూ. Sand of the sea. సముద్రపు ఇసుక మీద. What does that represent? అది దేనికి చూపించున్నది? Tell me. చెప్పండి. Believers, విశ్వాసులు, youngsters, workers, యవనస్తులు, సేవకులు. Sand of the sea. సముద్రపు ఇసుక. In Genesis we read about it. ఆది కాండములో మనం చదువుచున్నాము Sand of the sea. ఆ యొక్క ఇసుక రేణువుల గురించి. Tell me. అబ్రహాం యొక్క God blessed Abraham దేవుడు అబ్రహామును ఆశీర్వదించున్నారు. as the sand of the sea. ఇసుక రేణువుల వలె నువ్వు అభివృద్ధి పొంది ఆశీర్వదింపబడదు అని చెప్పి ఉన్నారు. So sand of the sea speaks about the children of Israel or the generation of Abraham. కాబట్టి సముద్ర తీరం అందరి ఇసుక అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనగా అబ్రహాము సంతానమై ఉన్నది. And he saw a beast coming out. దాంట్లో నుండి ఆ సముద్రములో నుండి ఒక మృగము పైకి వచ్చుట చూచుచున్నాడు. The sea is filled with ఒక సముద్రం దేనితో నింపబడి ఉండును? water. నీళ్లతో నింపబడి ఉండును. Sea is filled with water. సముద్రము నీళ్లతో నింపబడి ఉండును. And the earth is filled with భూమి దేనితో నింపబడి ఉండును? rocks and dust. ఆ యొక్క మట్టితోను దుమ్ముతోను రాళ్లతోను నింపబడి ఉండును. And John was standing in the sand of the sea. Means he found himself among the children of Israel. ఆ యొక్క యోహాను ఇప్పుడు సముద్రపు ఇసుక మీద నిలబడి ఉన్నాడు అనగా అర్థమేమనగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కనబడుచున్నట్లుగా మనం అర్థమవుతున్నది. Yes. And as the sea is filled with water, సముద్రం ఎలాగున నీళ్లతో నింపబడి ఉన్నదో spiritually ఆత్మీయముగా water speaks about నీళ్లు అని చెప్పినప్పుడు many nations and people. అనేకమైన జాతులను అనేకమైన జనములకు సాదృశ్యముగా ఉన్నది. Revelation chapter 17 verse 8 and 9. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8-9 వాక్యములు చూచేదము. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు. The waters with the soils where the horse sitteth are people, multitude, nations and tongues. 15వ వాక్యంలో చూస్తున్నాము, ఆ వేసి కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. From among the people of the whole world, ప్రపంచమంతటి జనులలో నుండి one beast came out, or one kingdom rose up. ఒక మృగము లేక ఒక రాజ్యము పైకి లేచి ఉన్నది. And how does that beast look like?
ఆ మృగము ఎలాగను కనబడుచున్నది? It had the form of all the three previous beasts. ఆ యొక్క ముందున్నటువంటి 3 జంతువుల ఆకారమును కలిపినదై ఉన్నది. Verse 2 reads, రెండవ వాక్యంలో చదువుచున్నాము, the beast I saw was like a leopard. నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉన్నది. It has the feet of a bird, దానికి ఎలుకబంటి పాదములు కలవు, the mouth like a lion. దాని నోరు సింహపు నోరు వంటిది. So the fourth beast had the representation of other three beasts. కాబట్టి 4వ జంతువు మిగిలిన 3 జంతువుల కలయిక రూపమై ఉన్నది. That means all the world kingdoms కాబట్టి లోకరాజ్యములన్నీయును formed one kingdom, అన్ని కలిపి ఒక రాజ్యముగా ఏర్పడును. and that is called the seventh kingdom. అదే 7వ రాజ్యముగా పిలువబడును. That is called the seventh kingdom. అది 7వ రాజ్యమై ఉన్నది. God revealed to John, దేవుడు యోహానుకు బయలుపరిచి ఉన్నారు, there will be 7 kings. 7 రాజులు వచ్చెదరు. 5 are fallen in chapter 17 verse 10. 17వ అధ్యాయం 10వ వాక్యములో వారిలో కొందరు పడిపోయి ఉన్నారు. There are 7 kings, means there will be 7 Gentile kingdoms. 7 రాజులని చెప్పినప్పుడు 7 అన్య జాతి రాజులై ఉన్నారు. 5 are fallen. 5 పడి కూలిపోయిరి. 1 is, ఒకడు ఉన్నాడు, and the other is not yet come. చివరి వాడు ఇంకనూ రాలేదు. When he comes, అతడు వచ్చినప్పుడు he must continue a short space. అతడు కొంచెము కాలము ఉండవలెను. And the beast that was ఆ ఉండినటువంటి మృగము and is not, ఇప్పుడు లేనిదియు, even he is the 8th, అతడు ఒక 8వ వాడుగా కనబడుచున్నాడు. but he will come from the 7th beast. అయినప్పటికీ 5గురిలో నుండి 7గురిలో నుండి పైకి వచ్చును. And the 8th beast will go into perdition, damnation. ఆ యొక్క 8వ వాడు నాశనమునకు వెళ్ళిపోవును. When John saw this dream, ఈ యొక్క కళను ఎప్పుడైతే యోహాను చూసి ఉన్నాడో, which kingdom was ruling the world? ఏ రాజ్యం అనేది పరిపాలనలో ఉండి ఉండెను ఆ దినములలో? Tell me. When John saw this dream, which kingdom was ruling the world? యోహాను ఈ దర్శనం చూస్తున్నప్పుడు అప్పుడు పరిపాలనలో ఏ రాజ్యం ఉంది? Tell me. Roman kingdom. I told you just now. నేను ఇప్పుడే కదా చెప్పి ఉన్న రోమా రాజ్యము పాలనలో ఉన్నది. But the Roman kingdom, it lost its power. రోమా రాజ్యము తన అధికారాన్ని పోగొట్టుకొని ఉన్నది. In AD, say 18. క్రీస్తు శకము 1918. 1918వ సంవత్సరం అనుకుందాం. By the First World War. మొదటి ప్రపంచ యుద్ధము మూలముగా. After that, the world is ruled by different kings, and it has been divided into different kingdoms. దాని తదుపరి ఈ ప్రపంచం అనేది వెవ్వేరు రాజ్యముల ద్వారా ఏలుబడి చేయబడి వెవ్వేరు రాజ్యములుగా విభజించబడి ఉన్నది. United States is a kingdom. అమెరికా దేశం ఒక రాజ్యము. Yes, UK is a kingdom. UK ఒక రాజ్యం. France is a kingdom. Germany is a kingdom. జర్మనీ ఒక రాజ్యము. Poland is a kingdom. Russia is a kingdom. Poland, China is a Russia, kingdom. India is a China. kingdom. పోలాండ్, రష్యా, చైనా, ఇండియా ఇవన్నీ కూడా వెవ్వేరు రాజ్యములుగా కనబడుచున్నవి. Kingdoms are divided. రాజ్యములు విభజించబడి ఉన్నవి. After the First World War. మొదటి ప్రపంచ యుద్ధమునకు తరువాత. That is in 1922. అనగా 1922వ సంవత్సరములో. Now there is no world kingdom. ఇప్పుడు ప్రపంచ రాజ్యం అనేది ఇక లేదు. But Bible says one kingdom will come soon. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అతి త్వరలోనే అటువంటి ఒక రాజ్యం రానయ్యున్నదని. The entire world will become one kingdom. సర్వ ప్రపంచమంతా సమకూడి ఏక రాజ్యముగా మారబోచున్నది. It involves you and me very seriously, and therefore I am teaching you this. దాంట్లో ఖచ్చితంగా నీవు నేను దాని కనబడబోచున్నాం కాబట్టి ఇంతగా మేము ప్రసంగించుచున్నాము. That will be called as a one world government. అది ఏక ప్రపంచ ప్రభుత్వముగా పిలువబడనయ్యున్నది. Or it is called new world order. లేదా నూతన ప్రపంచ క్రమముగా పిలువబడనయ్యున్నది. Very soon that will be formed. అతి త్వరలోనే అవన్నీ ఏర్పడబోచున్నవి. But before the whole world comes under one rule, సర్వ ప్రపంచము ఏక ఆధిపత్యము కింద వచ్చుటకు ముందుగా by one man, ఒక్క మనిషి ద్వారా Jesus will come యేసు ప్రభు ప్రత్యక్షమగుదురు. to take away the saints from the church of God. దేవుని సంఘములోని తన పరిశుద్ధులను చేర్చుకున్నట్టుకు వచ్చెదరు. How many of you have understood so far what I was saying? ఇంతవరకు పాస్టర్ గారు చెప్పిందంతా ఎంతమందికి అర్థమైంది? Hands up. చేతులెత్తండి. Hey, great. I thought you were sitting very carelessly. నేనేదో నిర్లక్ష్యంగా అందరు కూర్చున్నారేమో అనుకుంటున్నాను. So to John, God said, కాబట్టి యోహానుతో దేవుడు చెప్పిన మాట ఏమనగా, altogether there are 7 kingdoms, మొత్తముగా 7 kings.
7 రాజులు కలరు. Who are they? Tell me. ఆ 7 రాజులు ఎవరు చెప్పండి? Egypt, ఐగుప్తు, Assyria, అష్షూరీలు, Babylon, బబులోనీయులు, Persia, పారసీక రాజులు, Greece, గ్రీకు రాజులు, Rome. రోమనులు. How many? 7, 4, 6. Sorry? 6. 5 are fallen. 5 are fallen. 5 పడిపోయిరి. 1 is. ఒకడు ఉన్నాడు. What was that 1 is kingdom? ఆ ఒకడున్నాడు అంటున్నారే, ఆ రాజ్యం ఏంటి? You service and tell me. Sorry? Roman kingdom. Good. అది రోమా రాజ్యం అయినది. Therefore God said, కాబట్టి దేవుడు చెప్పుచున్నారు, 5 are fallen. 5 పడిపోయిరి. Egypt is fallen, Assyria is fallen, Babylon fallen, Persia fallen, Greece fallen. And 1 is, that is the Roman kingdom. ఐగుప్తు పడిపోయింది, అష్షూరు పడిపోయింది, బబులోను పడిపోయింది, పారసీకుల రాజ్యం పడిపోయింది, గ్రీకు సామ్రాజ్యం పడిపోయింది. చివరిగా ఆ రోమా రాజ్యం మాత్రమే మిగిలి ఉన్నది. And the other is not yet come. అది మరొకటి ఇంకనూ రాలేదు. That is, one more kingdom will come. అనగా దాని అర్థం ఏంటంటే మరొక రాజ్యము రానై ఉన్నది. That is the అది ఎన్నోది? 7th kingdom. Good. అది 7వ రాజ్యము. బాగా చెప్పారు. So God told John, one more kingdom will come. కాబట్టి దేవుడు యోహానుతో చెప్పి ఉన్నారు, మరొక రాజ్యము రానై ఉన్నది. That will be called the 7th kingdom. అది 7వ రాజ్యముగా పిలువబడును. But it has not yet come. అది ఇంకనూ రాలేదు. It will very soon come. అది అతి త్వరలోనే వచ్చును. But it will have power only for a short space. అయినప్పటికీ దానికి అధికారము క్లుప్త కాలము వరకు మాత్రమే ఉండును. I am reading you the text from Bible, from the book of Revelation, chapter 17, verses 9 to 11. నేను మీకు చెప్పుచున్నటువంటి కార్యములన్నీ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9 నుండి 11 వరకు రాయబడిన కార్యములై ఉన్నవి. So one will come. ఒకడు వచ్చును. That is the 7th kingdom. అనగా 7వ రాజ్యమై ఉన్నది. And he will come very shortly in our days. అతడు అతి త్వరలోనే అనగా మన దినములలోనే వచ్చును. But he will rule only for a short time. అయినప్పటికీ అతడు కొంతకాలం వరకే ఏలుబడి చేయును. From the 7th kingdom, ఆ యొక్క 7వ రాజ్యములో నుండి, boys listen again. బాయ్స్ అందరూ బాగా వినాలి. Again you are started saying. మరలా మొదలు పెట్టారు కాల్ చేయటం. The 7th kingdom will come. It will rule for a short while. And from the 7th kingdom, one more kingdom will come. 7వ రాజ్యము వచ్చును. అది కొంతకాలం వరకు మాత్రమే పరిపాలన చేయును. ఆ 7వ రాజ్యములో నుండి మరొక రాజ్యము లేచును. That is called the 8th kingdom. దానినే 8వ రాజ్యం అని చెప్తాము. And he is from the 7. అది 7లో నుండి వచ్చును. And he will go into perdition. ఇప్పుడు అతడు నాశనములకు వెళ్ళిపోవును. When the 8th kingdom will be ruling the world, 8వ రాజ్యం ఎప్పుడైతే భూమిని పరిపాలన చేయుచున్నదో, the world will go into perdition. ప్రపంచమంతా కూడా నాశనములకే వెళ్ళిపోవును. In your days is going to happen. మీ దినములలోనే ఆ కార్యములు సంభవించును. And who is the 8th kingdom? ఆ యొక్క 8వ రాజ్యం ఏమై ఉన్నది? She is called the kingdom of Antichrist. అది అంత్యక్రీస్తు యొక్క రాజ్యమై ఉన్నది. He will come అతడు వచ్చి when the 7th kingdom will be ruling. 7వ రాజ్యము పాలనలో ఉంటున్నప్పుడు అతడు వచ్చును. What is the 7th kingdom? మరి 7వ రాజ్యం అంటే ఏంటి? Present world history says, ప్రస్తుతపు ప్రపంచ చరిత్ర ఈ రీతిగా చెప్పుచున్నది. and the present world events prove, ప్రస్తుత ప్రపంచ సంభవాలు ఈ విధంగా రుజువుపరచుచున్నవి. the 7th kingdom will rise from the United Kingdom. 7వ రాజ్యం అనేది విభజింపబడిన రాజ్యములో నుండి పైకి లేచునని చెప్పుచున్నది. Yes, it has already been formed. అది ముందుగానే ఏర్పాటు చేయబడి ఉన్నది. From 1952 after the Second World War. 1952వ సంవత్సరం నుండి అనగా 2వ ప్రపంచ యుద్ధము యొక్క తదనంతరము The kingdoms in United Kingdom, ఆ యొక్క అమెరికా దేశం యొక్క రాజ్యం చూసినప్పుడు some countries, కొన్ని దేశములు they wanted to form a new country, అవన్నీ కూడా కలిపి a new kingdom. ఒక క్రొత్త రాజ్యముగా కలవాలని చెప్పి అనుకుని ఉన్నవి. So initially they named it as the European Economic Community. ప్రారంభంలో దానికి పేరు యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. Later on they changed the name as European Union. ఆ తర్వాత దాని పేరును మార్చుకొని యూరోపియన్ యూనియన్ గా మార్చుకొని ఉన్నారు. Now they call it as a Western European Union.
ఇప్పుడైతే దాన్ని వెస్టర్న్ యూరోపియన్ యూనియన్ అని చెప్పుచున్నారు. There are 10 major countries. ఈ విధంగా 10 పెద్ద రాజ్యములు కనబడుచున్నవి. They have already established their kingdom. అవన్నీ కూడా తమ రాజ్యములను ముందుగానే స్థాపించుకొని ఉన్నవి. They have their own army. వారికి సొంత సైన్య బలం ఉన్నది. They have their own parliament. సొంత పార్లమెంట్ కనబడుచున్నది. They have their own currency. సొంత వారికి ధనము కనబడుచున్నది. Yes, they have their own rulers. సొంత వారికి పరిపాలించే వాళ్ళు ఉన్నారు. They have their own language. సొంత భాషలు వారికి ఉన్నవి. And they all will have one mind. వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండుదురు. Chapter 17 verse 13 says. 17వ అధ్యాయం 13వ వాక్యంలో చదువుచున్నాము. These will have one mind. వీరందరికీ కూడా ఏకాభిప్రాయం కలవారై ఉందురు. Yes. So what will be the kingdom? The name of the seventh kingdom? Tell me. ఆ యొక్క 7వ రాజ్యం యొక్క పేరు ఏమై ఉన్నది చెప్పండి. Sorry. Seventh kingdom? Seventh kingdom? 7వ రాజ్యం ఏంటి? Say. European Union. యూరోపియన్ యూనియన్ అని పిలుస్తారు. Union of countries. అనగా ఒక కొన్ని దేశముల యొక్క కలయిక. There are 10 countries united together. 10 రాజ్యములు కలిసి ఉన్నాయి. Like Belgium, France, Germany. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, Greece, Italy, Luxembourg. గ్రీస్, ఇటలీ, లగ్జంబర్గ్, Netherlands, Spain, Portugal and Great Britain. నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్. Because you are not interested, I am not telling it very clearly. ఇవన్నీ ఆసక్తి నాకు లేదు కాబట్టి నేను వివరంగా చెప్పుటలేదు. These 10 kingdoms have already come together. ఈ 10 రాజ్యములు ముందుగా ఏకమైపోయినవి. They want to rule over the whole world. వారందరూ కలిసి లోకమంతటిని ఏలుబడి చేయాలని చెప్పి అనుకొనుచున్నారు. And they come from the Roman kingdom. వారు రోమా సామ్రాజ్యం నుండి బయటికి వచ్చుచున్నారు. In 1922 the Roman kingdom lost his power. 1922 సంవత్సరంలో రోమా రాజ్యము తన అధికారాన్ని పోగొట్టుకుని ఉన్నది. And once again they will come to power. మరొకసారి వారు అధికారములకు వచ్చెదరు. In the name of European Union. దానికి పేరు ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనే పేరుతో పైకి వచ్చెదరు. When they come to power for a short while they will rule. వారు అధికారములకు వస్తారు కానీ కొద్ది కాలం మాత్రమే ఏలుబడి చేస్తారు. Then the third world war will begin. దాని తర్వాతనే 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడును. The world has witnessed how many world wars? Tell me. చూడండి, ప్రపంచం ఎన్ని ప్రపంచ యుద్ధాలు ఎదుర్కొంది చెప్పండి. 2. And Bible says one more world war will rise. కానీ బైబిల్ చెప్పుచున్నది మరొక ప్రపంచ యుద్ధం నిశ్చయముగా జరుగును. That world war will be between Russia and Israel. ఆ ప్రపంచ యుద్ధం అనేది రష్యా దేశమునకును ఇశ్రాయేలు దేశమునకు మధ్య జరుగును. In Ezekiel chapter 38 and 39 we read. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయములోను 39వ అధ్యాయంలో చదువుచున్నాము. And Russia is now preparing fast to pick up a fight with Israel. ఇప్పుడు రష్యా దేశం అనేది ఇశ్రాయేలు దేశంతో యుద్ధం ఆడాలని చెప్పి త్వరితముగా సిద్ధపడుచు ఉన్నది. When he rises against Israel, some more nations also will be allied to it. అతడు ఎప్పుడైతే రష్యా దేశము ఇశ్రాయేల్ దేశముతో యుద్ధమునకు కాలు దువ్వుచున్నదో మిగిలినటువంటి చుట్టుపక్కల దేశాలు కూడా దానితో కలియుచున్నవి. Like China, Mongolia, maybe India and Afghanistan, Pakistan, Iran, all the countries will join Russia to fight against Israel. చైనా, మంగోలియా, ఇండోనేషియా, ఇండియా ఇటువంటి చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా దానితో కలుసుకొని ఇశ్రాయేల్ రాజ్యమునకు విరుద్ధంగా పోరాటకు మొదలుపెట్టును. Yes. At that moment two things will happen. అట్టి క్షణములోనే 2 సంభవాలు జరుగును. One, Jesus will come. ఒకటి యేసయ్య ప్రత్యక్షమగుదురు. By the way, how many of you believe that Jesus will come again? Put up your hands. దాంతో నేను చెప్పుచున్నాను, యేసు ప్రభు వస్తారు. ఎంతమంది నమ్ముచున్నారు? చేతులు పైకెత్తండి. Good. So that is a blessed hope God has given us. దేవుడు మనకు అనుగ్రహించిన శుభప్రదమైన నిరీక్షణ అదై ఉన్నది. When will Jesus come? యేసయ్య ఎప్పుడు వస్తారో చెప్పండి. According to the Bible, బైబిల్ ప్రకారముగా when the seventh kingdom will rise to power. ఎప్పుడైతే 7వ రాజ్యము అధికారములకు వచ్చునో అప్పుడు యేసయ్య వచ్చెదరు. Then Jesus will come and take away his saints from the church. యేసయ్య వచ్చి సంఘంలోని పరిశుద్ధులను కొనిపోవుదురు. Not all the people. అందరినీ కాదండి. Only the holy people. పరిశుద్ధులను మాత్రమే. Sanctified people. పరిశుద్ధపరచబడిన వారిని మాత్రమే. Whose nature has become the nature of Jesus Christ. వారికి గుణాతిశయాలని యేసయ్యలాగా మారిన వారు మాత్రమే. Those who do justice and judgment.
ఎవరైతే నీతి న్యాయములు వెంబడిస్తారో, those who preserve beauty with divine characteristics, వారు ఎవరైతే సౌందర్యవంతమైనటువంటి దేవుని యొక్క దివ్య స్వభావాలు బయలుపరుస్తారో, and those whose life is seem to be very holy, ఎవరి జీవితం అయితే మహాపరిశుద్ధంగా కనబడునో, without any spot or wrinkle, ఎటువంటి మచ్చ రాగు లేకుండా, who live a glorious life, ఒక మహిమగల జీవితం ఎవరైతే చేయుదురో, they all will be taken away. వాళ్ళందరూ కూడా కొనిపోబడుదురు. Tell me why? ఎందుకో చెప్పండి. God doesn't want his saints దేవుడు తన పరిశుద్ధుల విషయంలో to get lost into the third world war, మూడో ప్రపంచ యుద్ధంలో నశించుకోవడం ఇష్టం లేదు, and be killed together with the sinners of this world. ఈ లోకంలోని పాపులతో పాటు సంహరించబడటం ఆయనకి ఇష్టం లేదు. How many have understood? ఎంతమందికి అర్థమై ఉన్నది? Once again, మరొకసారి చేతులెత్తండి. right, that to save you from being killed in the third world war by the hands of sinners, అనగా మూడో ప్రపంచ యుద్ధములో పాపుల చేతిలో మనము చంపబడకుండా సంహరించబడకుండా ఉండు నిమిత్తము Jesus will come and take you away, take Yes. those people away, not you all, యేసయ్య not వచ్చి we all. Yes, యేసయ్య వచ్చి మనందరిని తీసుకుని వెళ్ళను. అందరు కాదు, not you and me, మిమ్మల్ని నన్ను కాదు, those who are qualified. ఎవరైతే యోగ్యత పొందుతారో వారిని మాత్రము. Many of you participate in the competition, isn't it? అనేక మంది ఇప్పుడు పోటీల్లో పాలు పొంది ఉన్నారు కదా. How many of you will be given prize? ఎంతమందికి ప్రైజ్ వచ్చింది Tell me. చెప్పండి. ఎంతమందికి ప్రైజ్లు వచ్చినాయో? Only one. Who will be given that? The one who overcame all others. మిగిలిన వారందరికంటే ఈ పోటీలో ఎవరైతే జయించుకుంటారో వారికి మాత్రమే బహుమానం ఇవ్వబడును. Yes, those who live a victorious, holy, sanctified life, they will go when Jesus comes. All others will have the privilege to witness the third world war and be tortured and tormented and be killed like dogs. చూడండి, ఎవరైతే పరిశుద్ధపడుచున్నారో, సంపద చెందుచున్నారో, పరిశుద్ధులుగా జీవించున్నారో వారు పైకెత్తబడతారు. మిగిలిన వారికి ఎటువంటి ధన్యత దొరుకుతుందో తెలుసా? మూడో ప్రపంచ యుద్ధములో వారు ఇరుక్కొని పోదురు. వాళ్ళు చిత్రహింసలు చేయబడి, క్రూరముగా, కర్కశముగా నరకబడి వారు చనిపోదురు. Yes, son, God doesn't want the holy saints to get into that track. పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలైన వారు అటువంటి ఊరుల్లో ఉచ్చుల్లో చిక్కుకుని పోవటం దేవునికి ఇష్టం లేదు. Those who have this knowledge, they are wise, others are fools. ఇట్టి జ్ఞానము కలవారే వారు, ఇట్టి గ్రహింపు కలవారే జ్ఞానులై ఉన్నారు, మిగిలిన వారందరూ బుద్ధిహీనులై ఉన్నారు. In Proverbs, there's a word I don't remember. The wise will see the danger and escape, the fools will go headlong and be trapped. సామెతల గ్రంథంలో ఒక వాక్యము చదువుచున్నాము. బుద్ధిమంతులైన వారు ఊరిని తప్పించుకొందురు, మూర్ఖులైతే ఆ ఊరిలో చిక్కుకొని పోవుదురు. ஆபத்தை கண்டு விவேகி விலகிக் கொள்வான், மூடன் நேர போய் குடிப்பான். బుద్ధిమంతులైతే ఆ ఊరిలో తప్పించుకొందురు, మూర్ఖులు. Why I am teaching about knowledge? అందువల్ల నేను జ్ఞానం గురించి మీతో బోధించుచున్నాను. If you don't have knowledge, you'll be a fool. బుద్ధి లేనట్లయితే మీరు జ్ఞానం లేని వారైతే మూర్ఖులుగా మారిపోవుదురు. And the end of fools is a disaster. ఆ మూర్ఖుల యొక్క అంతము నాశనమై ఉన్నది. They'll be left behind when Jesus comes. యేసయ్య వచ్చినప్పుడు వారి చేయి విడిచిపెట్టబడుదురు. God wants you to be a wise person, మీరందరూ కూడా బుద్ధి జ్ఞానములు గలవారుగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. to escape the domination, రాబోచున్న నాశనము తప్పించుకునే నిమిత్తము, to escape the third world war. మూడవ ప్రపంచ యుద్ధాన్ని తప్పించుకునే నిమిత్తము. The third world war will be a nuclear war, మూడవ ప్రపంచ యుద్ధం అనేది అణుబాంబులతో కూడిన యుద్ధమై ఉండును. and all the nations will be using nuclear bombs. దేశాలన్నీ కూడా అణుబాంబులని ఉపయోగించును. By the radiation of the nuclear bomb, ఆ అణుబాంబులోని వచ్చుచున్నటువంటి కిరణాలు, Bible says in Zechariah chapter 14 verse 12, బైబిల్ గ్రంథము చెప్పుచున్నది, జకరియా పుస్తకం 14వ అధ్యాయం 12వ వాక్యంలో ఇలా చెప్పుచున్నది. what will happen to those people who will be affected by the radiation that will be produced by the nuclear bombs? ఆ యొక్క అణుబాంబుల మూలముగా ఉత్పన్నం అవుతున్నటువంటి ఆ కిరణాల తాకిడికి గురైన వారికి సంభవించే కార్యములు గురించి రాయబడి ఉంది. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేం మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును, వారి కన్నులు కన్ను తొట్లలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నోళ్ళల్లో ఉండియే కుళ్ళిపోవును. And this shall be the plague wherewith the Lord will smite all the people that have fought against Jerusalem. Their flesh shall consume away while they stand upon their feet, and their eyes shall consume away in their holes, and their tongue shall consume away in their mouth. When Russia will come to fight against Israel in the third world war, మూడవ ప్రపంచ యుద్ధములో రష్యా దేశము ఇశ్రాయేలు దేశముకు విరుద్ధంగా యుద్ధమాడుచున్నప్పుడు God revealed to Zechariah the prophet, దేవుడు జకరియా అనే ప్రవక్తకు ఇలాగున బయలుపరిచి ఉన్నారు. when they'll be using the nuclear
weapons, ఎప్పుడైతే ఒక అణు ఆయుధములను ఉపయోగించుచున్నారో, the heat that will be produced by the radiation of it, వాటి కిరణముల ద్వారా వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న ఉష్ణోగ్రత, it will consume their flesh. వారి యొక్క శరీరములను అది కరిగింపచేయును, కుళ్ళిపోజేయును. It will decay. It will make a body decay. శరీరం అంతా కూడా మాంసం అంతటిని కుళ్ళిపోయేటట్లుగా చేయును. Due to overheat and the radiation, your flesh will start melting. అధిక ఉష్ణోగ్రత బట్టి మన మాంసం అంతా ఉడికిపోయినట్లుగా కుళ్ళిపో పరిస్థితికి వచ్చును. It will be deformed. అది వేరొక రూపము దాల్చును. Yes. Your eyes will be consumed. మీకు కళ్ళు కూడా కనుతొర్రల్లోనే అది కరిగిపోవును. Even you can't see the sun in the midday. మనీసము మధ్యాహ్న సమయమందు సూర్యుని మనం చూడలేము with the naked eye. మన యొక్క ఈ నేత్రాలతో. Yes. Then the heat of the sun will be 7 times more. ఇప్పుడే మనం చూడగలిగినట్లయితే ఆ దినాలలో సూర్యుని యొక్క వేడిమి 7 అంతల అధికముగా ఉండును. People burn a heat. జనులు అనేది ఔష్ణము ద్వారా వారు కాలిపోవుదురు. Yes. In Tirupati center, many workers say, pastor, very hot, pastor, very hot, pastor. తిరుపతి సెంటర్ లో పాస్టర్ గారు ఈ చాలా వేడండి అని చెప్తూ ఉన్నారు. Some of us we never come out of the room. కొంతమంది అయితే మనము గదిలోండి బయటకే రాము. Why? ఎందుకు? Very, very hot outside. చాలా వేడిగా ఉంది, బయటకు వస్తే అని చెప్తుంటాం. And 24 hours we try to be in the AC rooms. 24 గంటలు ఏసీ గదుల్లో ఉండడానికే ప్రయత్నిస్తాము. Whether ministry or no ministry, we never bother. మనకు సేవ ఉందో లేదో దాన్ని కూడా పట్టించుకోము. We are scared of what? Heat. వేడికి భయపడుచు ఉన్నారు. Yes. We are careless about your life. మన జీవితాన్ని గురించి నిర్లక్ష్యంగా మనం ఉంటే, and fail to prepare your life for the rapture when Jesus comes. ప్రభు రాకడలో ఎత్తబడాలని చెప్పినటువంటి యేసయ్య వచ్చినప్పుడు వెళ్ళిపోవాలనే ఆ శ్రద్ధ మీకు లేనట్లయితే, in those days of tribulation during the 7 years of third world war, మరి 7 సంవత్సరాల శ్రమల కాలము అనగా 3వ ప్రపంచ యుద్ధ కాలంలో your ACs will be burst out. మీ ఏసీలన్నీ కాలిపోతాయి. Yes. Because 7 times more heat than now. ఎందుకంటే ఇప్పుడున్న వేడిమి కంటే 7 రెట్లు అధికమైన వేడిమి కలుగును. Read in Isaiah chapter 36. చూడండి ఆ వాక్యం గురించి యెషయా గ్రంథం 36వ అధ్యాయంలో చూస్తున్నాం. Sorry. యెషయా గ్రంథం Verse 30:26. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14 కాదు, అది కాదు. Daily we are reading. 30:26. యెహోవా తన జనుల గాయమును కట్టి. Words bolo. 30:26. 30:26. 30వ అధ్యాయం 26వ వాక్యము. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు. The light of the sun will become 7 times more than now. సూర్యుని ప్రకాశము ఇప్పుడున్న దానికంటే 7 దినముల అంత వెలుగు ఒక్క దినమునే ప్రకాశించినట్లుండును. And in 24 verse 20 we read. 24వ అధ్యాయం 20వ వాక్యంలో చదువుచున్నాం. 18 lost. 18వ అధ్యాయం 19 and 20. The foundations of the earth do shake. భూమి పునాదులు కంపించుచున్నవి. The earth is utterly broken down. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది. The earth will be clean, dissolved. భూమి కేవలము తునకలైపోవుచున్నది. The earth is moved exceedingly in earthquakes. భూమి మత్తుని వలె తూలుచూ ఉన్నది. The earth shall reel to and fro like a drunkard man. అది ఒక మత్తుని వలె పాక వలె ఇటు అటు ఊగుచున్నది. And shall be removed like a cottage. అది పాక వలె తొలగించబడుచున్నది. Because of the transgression of my people. నా జనుల యొక్క అపరాధము అంత అధికముగా ఉన్నందువలన God has appointed a time of judgment for all those people who fail to obey the gospel. దేవుని యొక్క సువార్తకు లోబడిన వారికి దేవుడు న్యాయ తీర్పును ఉంచి ఉన్నారు. And get their lives ready to meet Jesus when he comes again. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తమ జీవితములను ఆకడలో ఎత్తబడడానికి మనం సిద్ధపరచుకునే వారమై ఉండవలెను. That torment will begin from the third world war. ఆ ఉపద్రవం అనేది 3వ ప్రపంచ యుద్ధములో నుండి ప్రారంభించబడును. Yes. Again in the 16th chapter of Revelation we read. ఇంకా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుండి చూసినప్పుడు Because of overheat, అధికమైనటువంటి వేడిమి వలన people will develop severe boils in their body.
వారికి శరీరములో భయంకరమైనటువంటి బొబ్బలు కురుపులు లేచును. But because it is a judgment of God, అది దేవుని యొక్క న్యాయ తీర్పు కనుక, though people wanted to die, they cannot die. వారు చనిపోవాలనుకున్నా కూడా మరణము వారికి దొరకదు. Now science has proved, ఇప్పుడు విజ్ఞానము రుజువుపరిచి ఉన్నది, to preserve man from dying. చనిపోకుండా మనిషిని బ్రతికించాలని కనుగొని ఉన్నది. Now doctors are transplanting your blood. ఇప్పుడు డాక్టర్లు అయిన వారు మీ రక్తమును మార్పిడి చేయుచున్నారు. Yes, they have invented a new technology. ఒక నూతనమైనటువంటి వైజ్ఞానిక పరికరాన్ని కలుగ చేసి ఉన్నారు. When will you die? In fact, నువ్వు ఎప్పుడు సాధారణంగా చనిపోతావు? in the blood, two cells are always moving: white cells and red cells, white copper cells and red copper cells. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలని మన రక్తంలో ఈ రెండు కణాలు కనబడుతూ ఉంటాయి. When these cells started dying, ఈ యొక్క కణాలు ఎప్పుడైతే చనిపోటకు ప్రారంభిస్తాయో, death will take place in your life. వెంటనే మరణం అనేది ఒక మనిషి జీవితంలో. Now the scientists have invented a new medicine. ఇప్పుడు విజ్ఞానులైన వారు, డాక్టర్ వైద్యులైన వారు కొత్త ఔషధాన్ని కనుక్కొని ఉన్నారు. They can remove the dead cells from your blood, మీ యొక్క శరీరంలోని మృత కణాలు తొలగించి and inject other cells into it and keep you live longer. ఇతర జీవకణాలు మీలోకి లోపలికి ప్రవేశింపచేసి మీరు దీర్ఘకాలం బ్రతికేటట్టుగా చేయుచున్నారు. Therefore in those days, though people wanted to die, they cannot die. అందువలన ఆ దినాలలో జనులు మరణించాలని మరణాన్ని వెంటాడినా దొరకదు. In hell people wanted to die, but they will not die because it's a place of torment. నరకములో కూడా జనులు చనిపోవాలని ఎంత అనుకున్నా చావు అనేది రాదు. ఎందుకంటే నరక వేదన యాతన అంత అధికముగా ఉండును. If you are left behind when Jesus comes, యేసయ్య వచ్చినప్పుడు చేయి విడిచిపెట్టబడితే, these are the things awaiting you. చూడండి, ఇటువంటి కార్యాలన్నీ మీకోసం ఎదురు చూస్తూ So ఉంటాయి. you need to make up your mind from now, అందువల్ల ఇప్పటి నుండి మీ మనసులో తీర్మానం చేసుకోండి. whether to enjoy the pleasures of the world, ఈ లోకం యొక్క సుఖ సంతోషాలు అనుభవించుకోవచ్చున్నావా, in spending time in eating and dreaming and sleeping and chatting and gossiping, fighting and what else? తినటం, త్రాగటం, పడుకోవటం, పోట్లాడుకోవటం, ముచ్చట్లాడుకోవటం, ఇంకా ఏంటి? To enter into that tribulation period ఆ శ్రమల కాలంలో ప్రవేశించుటకు, and be tormented by God, దేవుని ద్వారా మీరు శ్రమపరచబడుటకు, or to escape all these things, to live a holy righteous life and be caught up when Jesus comes. You have to decide before you leave this campus. లేదా ఇవన్నీ తప్పించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం చేస్తాం, ఒక నీతి గల జీవితం చేస్తాం, యేసయ్య వచ్చినప్పుడు ఎత్తపడతామని చెప్పి తీర్మానం చేసుకుంటున్నారా? ఈ రెండిట్లో ఒక కార్యాన్ని ఈ క్యాంప్ లో నుండి మీరు బయటకు వెళ్ళటకు ముందుగానే తీర్మానం చేసుకునండి. How many of you have understood the truth whatever I said so far? ఇంతవరకు నేను చెప్పినటువంటి సత్యాలని మీలో ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారు? Honestly put up your hands. యథార్థంగా మీ చేతులు పైకెత్తండి. Hallelujah. Now how many of you want to see the third world war? ఇప్పుడు మీలో ఎంతమంది మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడగోరుచున్నారు? Put up your hands once again and shout hallelujah. మరొకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. You will definitely go. తప్పకుండా వెళ్తారు. Because you have prepared your life only for that. ఎందుకంటే దానికోసం ఈ జీవితం అంతా సిద్ధపరచుకుంటున్నారు. All the boys will be left behind when Jesus comes, and they'll see the world war and get their eyes consumed, flesh consumed, and body full of sores, and they will die in the heat. చూడండి, బాయ్స్ అందరూ కూడా రాకడలో చేయి విడిచి పెట్టబడతారు. వాళ్ళ అంత్యక్రీస్తు ద్వారా వాళ్ళు ఎంతో శ్రమ పరచబడతారు. కళ్ళు తొరల్లోని కళ్ళన్నీ కూడా కరిగిపోతాయి, పుండ్లు బొబ్బలన్నీ వచ్చి చివరిగా వారు మరణిస్తారు. Feminine genders, they have some fear, I suppose. కొంచెం ఆడపిల్లల వైపు కొంతమంది భయం అన్నా ఉన్నది, some knowledge also. కొంచెం జ్ఞానం కూడా వారిలో ఉన్నది. Well, keep it up and continue. ఆ విధంగా మీరు కొనసాగించుకొని ముందుకు వెళ్ళండి. Continue to grow in knowledge. దేవుని జ్ఞానములు ఇంకను ముందుకు ఎదగడానికి కొనసాగుడి. And use your wisdom. ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. Moses prayed long ago. మోషే ఎన్నో సంవత్సరాల క్రితం ప్రార్థించాడు. Lord, give us wisdom to number our days. దేవా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. Yes, that means if you with wisdom you can number your days. How long you want to live in the world, how long you can live in the world. బుద్ధి జ్ఞానం మీకున్నట్లయితే మీ దినాలు లెక్కించుకోవచ్చు, ఎన్ని దినములు ఈ లోకంలో ఉండబోచున్నాము, వెళ్ళిపోబోచున్నామని. Yes, the seventh kingdom is going to come very soon. చూడండి, 7వ రాజ్యము అతి త్వరలో రానయ్యున్నది. And from the seventh kingdom, ఆ యొక్క 7వ రాజ్యములో నుండి the last kingdom called the kingdom of Antichrist will rise. 7వ రాజ్యములో నుండి
కడమ రాజ్యమైనటువంటి అంత్యక్రీస్తు రాజ్యము లేచును. When he comes to power, అతడు ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో the whole world will be brought under one ruler. ప్రపంచమంతా ఒక పాలకుని కిందకి వచ్చును. In the days to come, రాబోతున్న దినాలలో జరిగే కార్యాలన్నీ గురించి దేవుడు మనకు బయలుపరిచారు కాబట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. to bring the whole world into one order, ప్రపంచమంతటిని ఒకే క్రమములకు తీసుకుని వచ్చి నిమిత్తము called the new world order, నూతన ప్రపంచ క్రమము. that one world ruler will do certain things. ఒకే ప్రపంచ నాయకుడు కొన్ని కార్యాలు చేయును. What will he do? అతను ఏమేమి చేయును? He will abolish many things. అనేకమైన కార్యాలన్నీ తొలగించి వేయును. To establish one political world, అతని యొక్క ఏక రాజకీయ ప్రపంచాన్ని సృష్టించి నిమిత్తము, to establish one world government, ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని కలుగు చేయి నిమిత్తము, to establish one world religion, ఒకే ఒక ప్రపంచ మతాన్ని స్థాపించు నిమిత్తము, one world economic system, ఒకే ఒక ఆర్థిక వ్యవస్థను స్థాపించు నిమిత్తము, and depopulation of the whole world. జనాభా సంఖ్యను కూడా తగ్గించు నిమిత్తమును. Once again I'll tell you, listen. మరొకసారి నేను చెప్తాను, బాగా ఆలోకించండి. The next government, which will be the one world government, when it comes to power, వచ్చే ప్రభుత్వము అనగా ఏక ప్రపంచ ప్రభుత్వము ఎప్పుడైతే ఏలుబడిలోకి వచ్చునో, the world will look for one world ruler. ప్రపంచమంతా కూడా ఏక ప్రపంచ పాలకుని కోసం ఎదురు చూచుచుండును. For political stability. దేని కొరకంటే రాజకీయ స్థిరత్వము కొరకు. One world government. ఒకే ప్రపంచ ప్రభుత్వము. For security, otherwise the nations will be fighting against each other. Russia fighting Ukraine, and Russia will fight against Israel. Israel is fighting against Iran. Iran is fighting against. So all are fighting. The one world government means nobody will fight. రష్యా ఇస్రాయల్ కి విరోధంగా, ఇస్రాయల్ దేశం ఇరాక్ విరోధంగా, ఈ విధంగా కలహాలు యుద్ధాలు లేకుండా దేశం యొక్క భద్రత నిమిత్తము. Now religious people are fighting. ఇప్పుడు మత సంబంధమైన వారు పోట్లాడుకొనుచున్నారు. Hindus are killing Muslims, and Muslims are killing Christians, and Christians are praying on their knees. హిందువులు మహమ్మదీయులను చంపుతున్నారు, మహమ్మదీయులు క్రైస్తవులను చంపుతున్నారు. Christians are killing Christians. క్రైస్తవులేమో క్రైస్తవుల్ని చంపేసుకుంటున్నారు. Right? I am killing you, you are killing me. మీరు నన్ను చంపుతున్నారు, నేను మిమ్మల్ని చంపుతున్నాను. Don't you are all very safe. అందరూ You have no external war. You have. మనకేమి బాహ్య పోరాటములు లేవు గాని I face a lot of internal war. అంతర్గత పోరాటములు ఎక్కువగానే ఉన్నవి. My own people lift up their heels against me. My own people. నా సొంత జనులే నన్ను తన్నుటకు తమ మడిమనెత్తుచున్నారు. So don't think your life is very safe. అందువల్ల మీ జీవితం మీద చాలా భద్రంగా ఉంది అనుకోవద్దు. Husband wife are fighting, children are fighting, and parents and children are fighting. భార్య భర్తలు ఒకరిలో పోట్లాడుకొనుచున్నారు, తల్లిదండ్రులు పిల్లలు పోట్లాడుకొనుచున్నారు, పిల్లలు ఒకరిలో పోట్లాడుకొనుచున్నారు. It's all from the devil. ఇవన్నీ కూడా సాతాను నుండి కలుగుచున్నవి. To prepare us not for the rapture, but to prepare us for the one world government. ఇవన్నీ కూడా మన దేనికి సిద్ధపరుచున్నవి, రాకడ కాదు గాని ఒకే ప్రపంచ ప్రభుత్వానికి. And one world economic system. ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. That is called the digital world. అదే డిజిటల్ ప్రపంచము. Yes, the whole world currency will be same. ఈ యొక్క ప్రపంచం యొక్క ధనము నాణెములు మార్చబడును. Now in India the currency is rupees. ఇండియా దేశంలో మనకు నాణెములు ఏంటి? రూపాయలు అంటారు. In UAE it is dirhams. యుఏఈలో ధరములు అంటారు. In Saudi riyals. సౌదీలో రియాల్స్ అంటారు. In Kuwait dinars. కువైట్ లో దీనార్లు అంటారు. In US dollars. యుఎస్ లో డాలర్లు అంటారు. UK pounds. యూకే లో పౌండ్లు. Everywhere is changing. ప్రతి చోట నాణెములకు పేరు మార్చబడుచున్నది. Exchanging money is a very big problem nowadays. ఈ యొక్క రూకలు మార్చుట అనేది దినాల్లో చాలా కష్టమైపోతుంది. And to make transaction and economy very easy, the whole world will come under one monetary system. డబ్బులు మార్చుకోవడానికి ఇవన్నీ కూడా నాణెముల మార్పిడి చేయడానికి కొన్ని కార్యములన్నీ సులభంగా జరగడానికి ఒకే ఒక ప్రపంచమంతా ఏక నాణెము పెట్టినట్లయితే సులభంగా ఉండును. You will never have to exchange your money. మీ డబ్బులు ఏమి మార్పిడి చేసుకోనక్కర్లేదు. Yes. And the fifth one is ఐదవ కార్యము depopulation of the earth. భూమి మీద ఉన్న జనాభా సంఖ్య తగ్గించి వేయుట. Yes. Now India has become more populated. Sorry. ఇండియా దేశం ఎట్లయిపోయింది ఇప్పుడు? The most populated country in the world. ప్రపంచమంతట్లో కూడా అధికమైన జనాభా సంఖ్య భారతదేశంలోనే కనబడుచున్నది. During the tribulation period of 7 years after the coming of Jesus, ప్రభు రాకడ తర్వాత జరిగే 7 సంవత్సరాల శ్రమల కాలంలో the world population will be reduced to 50%. ప్రపంచ జనాభా సంఖ్య దాదాపుగా 50% వరకు తగ్గించి వేయబడును. Where do we read? ఎక్కడ చదువుచున్నాం? Revelation 6:8.
ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యము and 9:15. 9వ అధ్యాయం 15వ వాక్యము కూడా. I'll finish it today with these words and tomorrow I'll continue. ఈ వాక్కులతో నేను నా వాక్యమును ముగించుచున్నాను, రేపటి దినమందు కొనసాగించెదము. Yes, the fifth one is depopulation of the earth. అవును, 5వ కార్యం ఏమనగా భూమి మీద జనాభా సంఖ్య తగ్గించి వేయుట. Why the corona was sent 2 years back? ఎందువల్ల 2 సంవత్సరాల క్రితము కరోనా వ్యాధి వచ్చినది? To reduce human population. మనుషుల యొక్క జనాభా సంఖ్య తగ్గించుటకు. But somehow we escaped. అని చాలా మంది మనం తప్పించుకొని ఉన్నాము, but not completely. కానీ పూర్తిగా కాదు. We are going to face another corona. మరొక కరోనాని మనం ఎదుర్కొనబోచున్నాం. Worse than the earlier one. మొదటి దానికంటే మిక్కిలి ఘోరమైనదే. Not only lakhs, millions and millions of people will die. లక్షలు కాకుండా వేల లక్షల మంది చనిపోబోచున్నారు. The world population now is somewhat more or less 6 crores. ప్రపంచం యొక్క జనాభా సంఖ్య చూసినప్పుడు దాదాపు 6 కోట్ల మంది కనబడుచున్నారు. దాదాపుగా out of the 6 crores, 6 కోట్ల మంది జనులలో 1.4 crore is found in India itself. ఇండియా దేశంలో దాదాపు 1.4% వారు కనబడుచున్నారు. Out of the 6 crores people, 6 కోట్ల జనాభా సంఖ్యలో how many will be destroyed? ఎంతమంది నాశనమగుదురు? 50% makes on how much? 50% అంటే ఎంత అవును? How much? 3 కోట్లు. 3 crores. 2 crore. 3 crores. 3 కోట్లకు వచ్చును. Out of the 6 crores people, 3 crores will be killed. అనగా 6 కోట్ల జనాభా సంఖ్యలో 3 కోట్ల మంది చనిపోవుదురు. Yes, in 7 years duration, ఈ 7 సంవత్సరాల కాలపు వ్యవధిలో, the first 3.5 years, మొదటి 3.5 సంవత్సర కాలంలో 1/4 of the world population will be killed. Read 6:8. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 8వ వాక్య ప్రకారముగా 4లో 1 భాగము చనిపోవుదురు. ఖడ్గము వలెను, కరువు వలెను, మరణం వలెను, భూమిలో నుండి క్రూర మృగము వలెను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇయ్యబడెను. 1/4 of the world population will be killed. భూలోకములోని 4వ భాగములో 1 భాగము చంపివేయబడును. That is 1.5 crores. అనగా 1.5 కోటి జనులు. And 4.5 crores will be remaining. ఇంకను 4.5 కోట్ల జనులు మిగిలి ఉందురు. Now read 9:15. ఇప్పుడు 9వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. 2/3